Hello everyone, welcome back to our YouTube channel Max Magnet. ఈ వీడియోలో మనం పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ని కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, నౌ ఈ వీడియోలో మనం ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ డే 5 ఆఫ్ అవర్ సూపర్ 50 బ్యాచ్. సో సక్సెస్ఫుల్గా మనం డే 1లో సర్కిల్స్ డిస్కస్ చేసాం, డే 2లో ఇంటిగ్రేషన్ డిస్కస్ చేసాం, డే 3 మ్యాట్రిసెస్, డే 4 ట్రిగ్నామెట్రీ డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఈ డే 5లో మనం పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్ డిస్కస్ చేస్తున్నాం. సో ఈ కంప్లీట్ చాప్టర్స్ అన్ని మోస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. ఓకేనా, సో ఇవన్నీ మీరు చూసుంటారు ఆల్రెడీ. నెక్స్ట్ ఈరోజు మనం డే 5 పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ చాప్టర్, లెట్ us look at one motivational quote of Dr. APJ Abdul Kalam. If we work with determination, we can achieve anything. Okay, Dr. APJ Abdul Kalam says, if we work with determination, అంటే డిటర్మినేషన్తో వర్క్ చేస్తే we can achieve anything, దేన్నైనా మనం సాధించగలుగుతామంట. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ చాప్టర్ పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ చాప్టర్ డిస్కస్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్, ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ తెలిసి ఉండాలి. అంటే మనం కౌంటింగ్ ఎలా చేస్తాం, 2 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి మెయిన్గా. ఫస్ట్ వన్ ఈజ్ అడిషన్ ప్రిన్సిపల్, రెండోది మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. అంటే కొన్నిసార్లు మనము ఎం అండ్ ఎన్ అనే 2 థింగ్స్ ఉన్నాయి. ఓకే, కొన్నిసార్లు ఎం ప్లస్ ఎన్ లాగా తీసుకుంటాం టోటల్ వేస్ అన్నప్పుడు, కొన్నిసార్లు ఎం ఇంటూ ఎన్ తీసుకుంటాం. సో ఏ కేసులో అడిషన్ యూస్ చేయాలి, ఏ కేసులో మల్టిప్లై యూస్ చేయాలనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. నౌ ఈ ఫస్ట్ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఎం వేస్ అండ్ అనదర్ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఎన్ వేస్. ఓకేనా, ఏదైనా ఫస్ట్ ఆపరేషన్ ఎం వేస్లో అంటే ఎం టైప్స్లో పర్ఫామ్ చేసాం, ఎన్ సెకండ్ ఆపరేషన్ ఎన్ వేస్లో పర్ఫామ్ చేసాం. దెన్ ఎయిదర్ ఆఫ్ 2 ఆపరేషన్స్ అంటే రెండింటిలో ఏదైనా ఒక ఆపరేషన్ తీసుకోవాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎం ప్లస్ ఎన్ వేస్ వస్తాయి టోటల్గా. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి 3 ఫ్యాక్టరియల్ వేస్ వచ్చాయి, సెకండ్ వన్ 2 ఫ్యాక్టరియల్ వేస్ వచ్చాయి. రెండిట్లో ఏదైనా ఒకటి రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే మనం యాడ్ చేస్తాం. ఓకే, ఎయిదర్ అన్నప్పుడు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఈ ఫస్ట్ ఆపరేషన్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఎం వేస్, సెకండ్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ ఇన్ ఎన్ వేస్, దెన్ 2 ఆపరేషన్ టేకెన్ టుగెదర్. ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్లో ఎయిదర్ అంటే రెండింటిలో ఏదైనా ఒక ఆపరేషన్ తీసుకోవాలంటే యాడ్ చేస్తాం. రెండు కంబైన్డ్గా తీసుకోవాలన్నప్పుడు వి టేక్ ఎం ఇంటూ ఎన్, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఎం వేస్, సెకండ్ వన్ ఎన్ వేస్, రెండు కలిస్తే ఎం ఇంటూ ఎన్ వేస్ అవుతాయి. ఓకే, వీటిని మనం ప్రాబ్లమ్స్లో కూడా యూస్ చేస్తాం, అప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ నొటేషన్. ఈ ఫ్యాక్టోరియల్ సింబల్ మనందరికి తెలుసు. సో ఫ్యాక్టోరియల్ అంటే మనం ఎలా రాస్తాం, ఎన్ ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఓకే, సో ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇలా కంటిన్యూస్గా మనకు 3 to 1 వరకు రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ ఇచ్చామనుకోండి, దీన్ని ఎలా రాస్తాం, 5 ఫ్యాక్టోరియల్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వరకు వెళ్తాం అంతే. ఓకే, సో ఈ టోటల్ ఎక్స్పాన్షన్ యొక్క షార్ట్ ఫామ్ ఇది ఫ్యాక్టోరియల్ నొటేషన్. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. సో మనకు 0 ఫ్యాక్టోరియల్ ఎక్కడైనా కనిపిస్తే మనం 1 రాస్తాం, 1 ఫ్యాక్టోరియల్ కూడా 1 రాస్తాం. ఓకే, 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 0 కాదు 1 ఫ్యాక్టోరియల్ ఆల్సో 1. ఎన్ ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు మనం ఇలా ఈ విధంగా రాసుకుంటాం, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ని మనం ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1, ఎన్ మైనస్ 2 అండ్ సో ఆన్ ఆర్ ప్లస్ 1 వరకు రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ if n factorial plus 1 is not divisible by any natural number between 2 and n, ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్ అండ్ ఫ్రాక్షన్ నాట్ డిఫైన్డ్. అంటే నెగిటివ్ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ ఫ్రాక్షన్ యొక్క ఫ్యాక్టోరియల్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ -2 ఫ్యాక్టోరియల్ రాయమంటే వీ కెనాట్ రైట్. ఓకే, సో 2^1/3 రాసాం, దీన్ని ఫ్యాక్టోరియల్ రాయమంటే వీ కెనాట్ రైట్ దిస్ వన్. ఓకే, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఇక్కడ. నెక్స్ట్ నౌ వాట్ ఈస్ మీన్ బై పర్మ్యూటేషన్. సో పర్మ్యూటేషన్ అంటే ఏంటి, ఓకే, an arrangement that can be formed by taking some or all a finite set of things. అంటే ఒక ఫైనైట్ సెట్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ని కానీ లేదా టోటల్ ఎలిమెంట్స్ని కానీ అరేంజ్ చేసే పద్ధతిని మనం ఏమంటామంటే పర్మ్యూటేషన్ అంటాం మ్యాథమెటికల్ టర్మ్స్లో. ఓకే, సో ఎప్పుడైనా మనకు నెంబర్స్ని కానీ డిజిట్స్ని కానీ పర్సన్స్ని కానీ అరేంజ్ చేయమన్నప్పుడు, అరేంజ్మెంట్ చేసేటప్పుడు మనం పర్మ్యూటేషన్స్ ఫార్ములాస్ యూస్ చేస్తాం, పర్మ్యూటేషన్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. ఓకే, నా మనకు పర్మ్యూటేషన్ అనేది 2 వేస్లో ఇస్తాడు క్వశ్చన్. ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్ పర్మ్యూటేషన్ ఇస్తాడు, లేదా
ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్ పర్ముటేషన్, సెకండ్ వన్ ఈజ్ సర్కులర్ పర్ముటేషన్. ఓకే, సో ఫస్ట్ వన్ లీనియర్ పర్ముటేషన్, సెకండ్ వన్ ఈజ్ సర్కులర్ పర్ముటేషన్. సో లీనియర్ పర్ముటేషన్ అంటే ఆబ్జెక్ట్స్ని మనము లైన్లో అరేంజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే లీనియర్ పర్ముటేషన్ అంటాం. ఓకే, సో ఆబ్జెక్ట్స్ని ఈ విధంగా, సో ఫర్ ఎగ్జాంపుల్ 4 డిజిట్స్ ఉన్నాయి, లైన్గా అరేంజ్ చేయమన్నాడు, లేదా పర్సన్స్ని లైన్గా ఇలా కూర్చోబెట్టమన్నాడు. సో టోటల్గా లీనియర్లో ఉంటే లీనియర్ అరేంజ్మెంట్ యూస్ చేస్తాం. సర్కులర్లో అంటే రౌండ్ టేబుల్లో కూర్చోబెట్టాం. ఓకే, గార్లాండ్ అని ఉంది, గార్లాండ్ని అరేంజ్ చేస్తున్నాం ఫ్లవర్స్. సో ఇలాంటి సర్కులర్ అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు మనం సర్కులర్ అరేంజ్మెంట్ యూస్ చేస్తాం, సర్కులర్ పర్ముటేషన్. ఓకే, ఇవి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వస్తాయి. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఫార్మ్డ్ బై ఆర్ థింగ్స్ టేకెన్ ఫ్రమ్ ఎన్ థింగ్స్. అంటే టోటల్గా ఎన్ థింగ్స్ ఉన్నాయి మనకు, అందులో నుంచి ఆర్ థింగ్స్ తీసుకొని అరేంజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్ నుంచి 7 మెంబర్స్ యొక్క టీమ్ ఫామ్ చేయమన్నాం. ఓకే, లేదా 7 మెంబర్స్ని లైన్గా కూర్చోబెట్టమన్నాం. ఇలాంటి కేసులో మనం ఏం యూస్ చేస్తామంటే ఓకే ఎన్పిఆర్ ఫార్ములా యూస్ చేస్తాం. సో ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. నౌ హియర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఎన్, అంటే ఆర్ కన్నా ఎన్ వాల్యూ స్మాల్ ఉండాలి, ఆర్ వాల్యూ 0 కన్నా ఎక్కువ లేదా ఈక్వల్ ఉండాలి. నెక్స్ట్, ఇక్కడ మనం పర్ముటేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ రాసాం. ఇక్కడ ఎన్పి1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 7p1 రాసాం, 7 రాస్తాం, 8p1 ఉన్న 8 రాస్తాం. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎన్పి0 ఈక్వల్ టు 1, ఎన్పి నాట్ ఈక్వల్ టు 1. ఫర్ ఎగ్జాంపుల్ 6p0 ఉంది, 1 రాస్తాం ది ఆన్సర్. ఓకేనా, సో ఇవి ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ ఎన్పిఆర్ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్, n-1pr ప్లస్ n-1pr-1 అంటే ఎన్పిఆర్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఎన్పిఎన్ అంటే ఎన్ ఫ్యాక్టరియల్ వస్తుంది, ఎన్పిఎన్-1 అన్నా కూడా ఎన్ ఫ్యాక్టరియలే వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఈ ఫార్ములా ఇప్పుడే చెప్పాం. నెక్స్ట్ ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్, ఎన్పిఆర్ బై ఎన్పిఆర్-1 ఈక్వల్ టు n-r+1. సో ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇవి మనం ప్రాబ్లమ్స్లో యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ చూడండి ఇక్కడ మనం. సో ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n డిస్సిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ అట్ ఏ టైమ్ వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఓకే, టోటల్ n థింగ్స్ ఉన్నాయి, అందులో నుంచి మనం ఆర్ తీసుకుంటున్నాం. ఓకే, సో రిపిటేషన్ అలౌడ్ అంటే ఒకసారి వచ్చిన పర్సన్ ఇంకోసారి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 మంది ఉన్నారు. ఓకే, అందులో నుంచి ఇద్దరిని తీసుకొని ఏదైనా ఒక అరేంజ్మెంట్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఈ ఇద్దరు మళ్ళీ రిపీట్ కావచ్చు, వచ్చిన వాళ్ళు మళ్ళీ రావచ్చు అన్నప్పుడు రిపిటేషన్ అలౌడ్. అప్పుడు ఏం చేస్తాం మనం n⁻r తీసుకుంటాం. సో ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతాయి. సో డెఫినేషన్ ఫామ్లో ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఇవి. ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n డిస్సిమిలర్ థింగ్స్ టేకెన్ నాట్ మోర్ దెన్ ఆర్ అట్ ఏ టైమ్, అంటే ఆర్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. వెన్ ఈచ్ మే అక్కర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఒక్కొక్కటి ఎన్ని టైమ్స్ అయినా రావచ్చు. అలాంటి కేసులో ఈ ఫార్ములా యూస్ చేస్తాం. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n థింగ్స్ టేకెన్ ఆల్ అట్ ఏ టైమ్ వెన్ p ఆఫ్ దెమ్ ఆర్ అలైక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఇచ్చాం, SCHOOL, స్కూల్ అనే వర్డ్ ఇచ్చాం, దీన్ని అరేంజ్ చేయమని అనుకోండి. దీంట్లో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 5 6, కాబట్టి 6 ఫ్యాక్టరియల్ రాస్తాం. ఇక్కడ ఓ అనేది 2 టైమ్స్ రిపీట్ అయినది కింద రాయాలి, 2 ఫ్యాక్టరియల్. ఓకేనా, సో ఈ స్కూల్ అనే వర్డ్ని మనము ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే లెటర్స్ అన్ని మార్చి అన్నప్పుడు మనం 6 ఫ్యాక్టరియల్ బై 2 ఫ్యాక్టరియల్ రాస్తాం. ఓకేనా, సో p ఆఫ్ దెమ్ ఆర్ అలైక్ అన్నప్పుడు డినామినేటర్లో కూడా p ఫ్యాక్టరియల్ వస్తుంది. ఇంకొక నెంబర్ కూడా, ఇంకొక డిజిట్ కూడా ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ L ఇంకోసారి ఉంది, ఇంకొక 2 ఫ్యాక్టరియల్ వస్తుంది. ఓకేనా, సో ఆ విధంగా ఇక్కడ యూస్ చేస్తాం మనం. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ సర్కులర్ పర్ముటేషన్స్ ఆఫ్ n థింగ్స్ టేకెన్ ఆర్ అట్ ఏ టైమ్. సో సర్కులర్ పర్ముటేషన్స్ మనం ఎన్పిఆర్ బై ఆర్ ఫార్మ్ యూస్ చేస్తాం. ఓకేనా, టోటల్ 10 మెంబర్స్ ఉన్నారు, అందులో నుంచి 5 మెంబర్స్ని తీసుకొని సర్కులర్లో అరేంజ్ చేయాలంటే ఎన్పిఆర్ బై ఆర్ అనే ఫార్మ్ యూస్ చేస్తాం. ఓకే, నౌ ద నెంబర్ ఆఫ్ సర్కులర్ పర్ముటేషన్స్ ఆఫ్ n థింగ్స్ టేకెన్ ఆర్ అట్ ఏ టైమ్ ఇన్ 1 డైరెక్షన్. అంటే సర్కులర్ పర్ముటేషన్లోనే మనము ఇందులో ఏం చేస్తాం, అందరినీ ఒకేసారి కూర్చోబెడతాం. ఓకే, అంటే ఆర్ అట్ ఏ టైం, 6 మెంబర్స్ని అట్ ఏ టైం కూర్చోబెడతాం. ఇక్కడ 1 డైరెక్షన్ అంటే ఒకే డైరెక్షన్లో రావాలి, ఎయిదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్ నుంచి లైన్గా వస్తే మనము ఎన్పిఆర్ బై 2r ఫార్మ్ యూస్ చేస్తాం. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ సర్కులర్ పర్ముటేషన్స్ ఆఫ్ n థింగ్స్ టేకెన్ ఆల్ అట్ ఏ టైమ్ ఇన్ 1 డైరెక్షన్. ఓకే, సో ఇక్కడ కొన్ని r తీసుకుంటాం, అంటే 10 ఉన్నాయి, 10లోంచి 5 మెంబర్స్, 8లోంచి 6 అలా తీసుకుంటాం. కానీ ఇక్కడ అందరినీ ఒకేసారి అలౌ చేస్తే ఇక్కడ మనం n/1/2 n-1 ఫ్యాక్టరియల్ అంటాం. సో ఈ ఫార్ములా మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే గార్లాండ్ అనే ప్రాబ్లంలో యూస్ చేస్తాం. ఓకే, సో 10 ఫ్లవర్స్ ఉన్నాయి, 10 ఫ్లవర్స్తో
గార్లాండ్ ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే అక్కడ ఉన్న ఫ్లవర్స్ని ఇంటర్చేంజ్ చేసుకోమన్నప్పుడు మనం 1/2 ఇంటూ 10-1 ఫ్యాక్టోరియల్ డైరెక్ట్గా రాస్తాం ఆన్సర్. ఓకే, నౌ ఇది మనకు టోటల్ పర్మిటేషన్స్ గురించి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ చెప్పాం, ఫార్ములాస్ చెప్పాం. సో ఈ 6 ఇంపార్టెంట్ రిజల్ట్స్ అలాగే కొన్ని ఫార్ములాస్ గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ కాంబినేషన్. సో పర్మ్యూటేషన్ అంటే మనం అరేంజ్మెంట్ అని చెప్పాం. ఓకే, నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్, నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ అరేంజ్. నౌ కాంబినేషన్ అప్పుడు ఏ సెలెక్షన్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ బై టేకింగ్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ఏ ఫైనైట్ సెట్. అంటే ఒక ఫైనైట్ సెట్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని వాటిని సెలెక్షన్ అంటే ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనే ప్రాబ్లమ్స్లో మనం కాంబినేషన్ ఫార్ములా యూస్ చేస్తాం. ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n డిస్సిమిలర్ థింగ్స్ టేకెన్ r ఎట్ ఏ టైమ్ క్యాన్ బి రిటర్న్ యాజ్ NCR. ఓకే, సో పర్మిటేషన్లో మనం NPR రాస్తాం, అదే అరేంజ్మెంట్ చేసేటప్పుడు. సెలెక్షన్ చేసుకునేటప్పుడు NCR రాస్తాం. ఓకే, సో 11 మెంబర్స్ క్రికెట్ టీం ఉంది, 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ నుంచి 11 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోమన్నాం అనుకోండి, 20C11 అంటాం. ఓకే, సో 10 కార్డ్స్ ఉన్నాయి, 10 కార్డ్స్ నుంచి 2 కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్ని వేస్ వస్తాయంటే 10C2. ఓకేనా, టోటల్ ఉండేది పైన రాయాలి, ఎన్ని సెలెక్ట్ చేసుకుంటాం అది కింద రాశారు 10C2. ఓకే, నౌ ఇప్పుడు NCR ఫార్ములా ఇక్కడ రాసాం. సో NPR అంటే n ఫ్యాక్టోరియల్ బై n - r ఇంతవరకే వస్తుంది. NCR అన్నప్పుడు n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్, ఇది ఎక్స్ట్రాగా వస్తుంది ఇక్కడ. ఓకే, నా NCR ఈక్వల్ టు NPR బై r ఫ్యాక్టోరియల్, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. సో అన్ని ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఇక్కడ. NCR ఈక్వల్ టు NPR బై r ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ NC0 అంటే 1, NCRని మనం NCn - r కూడా రాసుకోవచ్చు. NCR ప్లస్ NCR - 1 ఈక్వల్ టు n+1 CR రాస్తాం. ఓకే, వెన్ NCR ఈక్వల్ టు NCS. ఓకే, ఇఫ్ NCR అనేది NCSకి ఈక్వల్ అవుతాయి దెన్ మనకు n ఏమవుతుందంటే r ప్లస్ s అవుతుంది. ఓకే, n ఈక్వల్ టు r ప్లస్ s లేదా r ఈక్వల్ టు s. 2 కేసెస్ పాసిబుల్ అవుతాయి. r ఈక్వల్ టు s అని ఉండొచ్చు అక్కడ, లేదా n ఈక్వల్ టు r ప్లస్ s అని ఉండొచ్చు బేస్డ్ ఆన్ దట్ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్. సో NCR ఎగ్జిస్ట్ ఓన్లీ r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. అంటే ఇక్కడ ఉన్న r ఎలా ఉండాలంటే దీనికన్నా స్మాల్ ఉండాలి, అప్పుడే మనకు దీని వాల్యూ వస్తుంది. 5C7 కనుక్కోమంటే రాదు, ఎందుకంటే ఉండేది 5 మెంబర్స్, అందులో 7 మెంబర్స్ తీసుకోలేము. సో కింద ఉన్న r అనేది n కన్నా తక్కువ ఉంటేనే ప్రాబ్లమ్స్ అనేది పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ n సైడ్స్ ఈజ్ n ఇంటూ n - 3/2. ఓకే, చాలాసార్లు ఈ క్వశ్చన్ రిపీట్ అయింది నెంబర్ ఆఫ్ డయాగోనల్స్కి సంబంధించి. ఓకే, ఒక పాలిగాన్ ఉంది, ఆ పాలిగాన్లో n సైడ్స్ ఉంటాయి, ఆ పాలిగాన్లో డయాగోనల్స్ ఎన్ని అవుతాయంటే n ఇంటూ n - 3/2. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పెంటాగాన్ ఇచ్చాడు అనుకోండి, పెంటాగాన్లో సైడ్స్ ఎన్ని ఉంటాయి 5. సో ఇక్కడ 5 రాయాలి, 5 ఇంటూ 5 - 3 2/2, 2 క్యాన్సిల్ అయితే 5. అంటే పెంటాగాన్లో 5 డయాగోనల్స్ ఉంటాయి, ఆ విధంగా అనుకుంటాం. ఓకే, నౌ కాంబినేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ రాసాం ఇక్కడ. సో ఇవన్నీ మీకు PDF అనేది ప్రొవైడ్ చేస్తాం, మీరు ఇవన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఒక 5 రిజల్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3, టోటల్ 8 ఉన్నాయి. సో ఈ లాస్ట్ వన్ అనేది మనము డీఅరేంజ్మెంట్ ఫార్ములా యూస్ చేస్తాం. ఓకే, డీఅరేంజ్మెంట్ ఫార్ములా, ఈ ఫార్ములా. సో అన్ని ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. ఈ డెఫినేషన్స్ అనేది ఒకసారి చదివితే నీట్గా అర్థమవుతాయి. వీటిని మనం ప్రాబ్లమ్స్ ఎలా యూస్ చేయాలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. నౌ లెట్ us స్టార్ట్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం. సో ఈ వీడియోలో మనం టోటల్గా 2015 నుంచి 22 వరకు ఎన్నైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ డిస్కస్ చేస్తున్నాం, టైప్ వైజ్ అండ్ ఆర్డర్ వైజ్గా. ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్కి సంబంధించి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇన్వాల్వ్ చేశాం. ఓకే, సో తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ ఇద్దరు ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొన్ని ఏపీవి ఉన్నాయి, కొన్ని టీఎస్వి ఉన్నాయి. టీఎస్వి లాస్ట్లో రావచ్చు, ఏపీవి కూడా ఫస్ట్లో రావచ్చు, అంటే మనము మిక్స్ చేసి పెట్టాం అన్నీ. సో అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి. సో 2023కి సంబంధించిన క్వశ్చన్స్ ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు. ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదంటే ఇవి మనం సపరేట్గా ఓకే ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అక్కడ ఓన్లీ 2023 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసాం. ఓకే, అక్కడ నుంచి మీరు 2023 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో ఉన్నాయి. నౌ ఈ ఫస్ట్ ప్రాబ్లం చూడండి, NP4 ఈక్వల్ టు 1680 ఇచ్చాడు, ఇక్కడ నుంచి మనము n కనుక్కోవాలి. ఓకే, ఫ్రమ్ హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n. సో NP4 ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ 1680. సో 1680 అని మనం ఎలా రాసుకోవచ్చు, 168 ఇంటూ 10 రాస్తాం. ఓకే, 168 ఇంటూ 10. సో మళ్ళీ 168ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, 168. సో 4 ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఓకే, సో 168ని ఎలా రాసుకోవచ్చు మనం, 2 8s 2 4s
2 4 ద 2 2 ద 2 2 2 1s 3 7s 7 1s. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 2 2 ద 4 4 to the 8, సో 8 into 7 into ఓకే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 10 ఎలా రాసుకోవచ్చు అంటే 2 5 ద రాసుకోవచ్చు. సో 8 into 7 into 3 2 ఏమవుతుంది 6 into 5, దీన్ని ఇలా రాసాం. సో NP4 అంటే ఏం రాస్తాం, n into n minus 1 n minus 2 into n minus 3, 4 ఉంది కాబట్టి 4 టైమ్స్ వస్తాం, 1 2 3 4 టర్మ్స్. సో ఈ 4 టర్మ్స్ ఈక్వల్ అని ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి n వాల్యూ ఏమవుతుంది అంటే n వాల్యూని 8 హైయెస్ట్ టర్మ్, సో n ఈక్వల్ టు 8 ఇక్కడ. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, ఫార్ములాస్ తెలుసుంటే ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ ఓకే, నా ఈ క్వశ్చన్ మనం ఒక ఫార్ములా చెప్పాము ఇందాక. ఇక్కడ ఎన్పిఆర్ ఇచ్చాడు, ఎన్సిఆర్ ఇచ్చాడు, ఆర్ ఫ్యాక్టర్లు కనుక్కోవాలి. ఓకే, నా ఎన్సిఆర్ ఫార్ములా ఏం రాసామంటే ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, నా ఎన్సిఆర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 120 ఈక్వల్ టు ఎన్పిఆర్ అంటే 604800 బై ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఈ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇక్కడ తెచ్చుకుంటే ఆర్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 604800 బై 120, 0 0 క్యాన్సిల్ చేయండి. సో 12 5 60, 12 6 ఓకే 12 4 48. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. నా మనము 504 ఇక్కడ ఇంకొక 0 ఉంది 5040. సో 5040 అనేది మనకు ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఏ నెంబర్ని మనము స్ప్లిట్ చేస్తే 5040 వస్తుంది. ఓకే, ఆర్ ఫ్యాక్టోరియల్ వస్తుంది. నా నెక్స్ట్ 5040 స్ప్లిట్ చేసుకుందాం. ఇక్కడ 504 into 10. నెక్స్ట్ 504 ఎలా రాయొచ్చు మనం, 2 టైమ్స్ చేస్తే 25, 252 into 2, 252ని అగైన్ 2 into 5 రాసుకోవచ్చు. ఓకే, 252 యొక్క ఫ్యాక్టర్స్ 2 12 24, 2 6 7 9 63, 3 3. సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే మనం 7 into 2 2 3 2 6 into 5 ఉంది, 4 ఉంది, 3 into 2 into 1 అంటే మనకి ఇక్కడ వచ్చేసి 7 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో కాబట్టి ఆర్ ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ అయినప్పుడు ఆర్ వాల్యూ ఇస్ 7. ఓకే, ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇది వచ్చింది. సో ఆర్ వాల్యూ ఇస్ 7. వెరీ సింపుల్ ప్రాబ్లం. నౌ ఈ ప్రాబ్లం చూడండి, 9C3 plus 9C5 ఈక్వల్ టు 10C4 ఇచ్చాడు. సో 9C3 ప్లస్ ఇక్కడ మనము 9C5 ఉంది. ఓకే, ఈ ఫార్ములా చెప్పాం, ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్, రెండు ఈక్వలే. ఎన్సిఆర్ ఏమవుతుందో ఎన్సిఎన్ మైనస్ ఆర్ కూడా సేమ్ అదే అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎన్సిఎన్ మైనస్ ఆర్ చేస్తాం అంటే 9 - 5 4 ఈక్వల్ టు 10CR ఇలా రాసాం. ఇలా ఎందుకు కన్వర్ట్ చేసామంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫార్ములా వచ్చింది, ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఎన్ మైనస్ ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు n+1 CR అనే ఫార్ములా ఉంది. అంటే ఇక్కడ ఆర్ ఉండాలి, అంతకన్నా ఇక్కడ ఒకటి తక్కువ ఉండాలి, r-1 ఉంటే n+1 CR అనే ఫార్ములా యూస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఈ ఫార్ములా నీట్గా రాస్తాం. ఇక్కడ NCR ప్లస్ NCR-1 ఈక్వల్ టు n+1 CR. ఓకే, ఈ ఫార్ములా. నౌ ఇక్కడ NCR ఉంది, NCR- ఉంది. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం, n+1 CR అంటే 9 + 1 10CR అంటే 4 ఈక్వల్ టు 10CR. ఈ రెండు కంపేర్ చేస్తే ఆర్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి ఆర్ వాల్యూ ఇస్ 4. నెక్స్ట్ 6P4 ప్లస్ 4 into 6P3 ఈజ్, దీని వాల్యూ ఏమవుతుంది. సో ఈజీగా మనము ఫార్ములాస్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 6P4 ప్లస్ 4 into 6P3 చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఈ ప్రాబ్లం హోంవర్క్ ఇస్తున్నా, మీరే చేయండి. ఎలా చేయాలి, ఇక్కడ 6P4 ఈజ్ నథింగ్ బట్ 6 into 5 into 4 into 3. ఓకే, 4 టైమ్స్ రాస్తాం, 3 into 2 into 1 రాసుకోండి, లేకపోతే కంప్లీట్గా బై 4 ఫ్యాక్టర్ అంటే 4 3 2 1 ఇలా రాసుకోండి. ఓకే, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఏమొస్తుంది, జస్ట్ ఇక్కడ n ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ రాసాం, డివైడెడ్ బై n మైనస్ ఆర్ అంటే 6 - 2 అంటే 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ 2 క్యాన్సిల్ అయితే దీని యొక్క ఆన్సర్ వస్తుంది, ప్లస్ 4 into 6P3 అంటే 6 into 5 into 4. ఓకే, ఈ రెండు యాడ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. మీ యొక్క ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ ద లీస్ట్ వాల్యూ, ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఈ టైప్కి సంబంధించి మనం 2023లో డిస్కస్ చేసిన వీడియోలో కూడా
2-3 క్వశ్చన్ డిస్కస్ చేసాం ఇదే మెథడ్కి సంబంధించి. నౌ ఈ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూ ఉంటుంది ఈ మోడల్లో. సో దీని యొక్క ఆన్సర్ ఎలా చేయాలి మనం, ఇక్కడ లీస్ట్ వాల్యూ ఆఫ్ n అని అడుగుతాడు ఇక్కడ. సో ఇక్కడ చూడండి n-1 C3 ప్లస్ n-1 C4 ఈ విధంగా ఇచ్చాడు. అంటే మనకు ఇది ఈ ఫార్ములాలా ఉంది. ఓకే, NCR ప్లస్ NCR-1 ఈ ఫార్ములాలా ఉంది. అంటే ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 కన్నా ఒకటి తక్కువ ఉంది. ఓకే, 4 కన్నా ఒకటి తక్కువ ఉంది. ఇలాంటి కేసులో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఫార్ములా n+1 CR అవుతుంది. n+1 CR. సో n+1 అంటే ఇక్కడ n అంటే n-1 ఉంది. n-1 + 1 చేస్తే ఏమొస్తుంది, n వస్తుంది. CR అంటే ఏముంది 4 ఇలా వచ్చేది. అంటే ఈ టోటల్ వాల్యూ దీని యొక్క వాల్యూ ఈజ్ NC4 గ్రేటర్ దాన్ NC3 అన్నాడు. ఇక్కడ నుంచి n యొక్క లీస్ట్ వాల్యూ ఏమవుతుంది అంటే ఫస్ట్ మనం n కనుక్కోవాలి ఇక్కడ నుంచి. సో NC4 అంటే ఎక్స్పాండ్ చేద్దాం, n ఫ్యాక్టోరియల్ బై n-4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ గ్రేటర్ దాన్ n ఫ్యాక్టోరియల్ బై n-3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ నుంచి n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 1 డివైడెడ్ బై, సో ఇక్కడ నుంచి మనం n-4 ఫ్యాక్టోరియల్ అలాగే రాద్దాం. 4 ఫ్యాక్టోరియల్ ఎలా రాయొచ్చు, 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ గ్రేటర్ దాన్ 1 బై n-3. n-3 తర్వాత ఏమొస్తుంది, n-4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఎందుకు ఇలా కన్వర్ట్ చేసామంటే ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. n-4 కూడా క్యాన్సిల్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఏమి మిగులుతుంటే 1/4 గ్రేటర్ దాన్ 1 బై n-3 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేయండి. n-3 ఇంటూ 1 n-3 గ్రేటర్ దాన్ 4. ఈ 3 ఇక్కడికి వస్తే n = 7 అవుతుంది. సో n వాల్యూ ఏంటి ఇక్కడ, n గ్రేటర్ దాన్ 7 అంటే n అనేది 7 కన్నా ఎక్కువ ఉందంట. సో ఇక్కడ ఏమడిగాడు, వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ n అంటే 7 కన్నా ఎక్కువ ఉంది. అంటే ఏమేమి ఉంది n వాల్యూ 8, 7 కన్నా ఎక్కువ ఏమేమి వస్తాయి, 8 వస్తుంది, 9 వస్తుంది, 10 ఇవన్నీ వస్తాయి అప్ టు ఇన్ఫినిటీ వరకు. లీస్ట్ వాల్యూ అడిగాడు అంటే చిన్న వాల్యూ ఏముంది ఇక్కడ 8. సో 8 ఈజ్ అవర్ ఆన్సర్. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యి 7 అనేది రాయకూడదు, ఎందుకంటే n గ్రేటర్ దాన్ 7 ఉన్న లీస్ట్ నెంబర్ ఏంటి, 7 కన్నా జస్ట్ తర్వాత 8 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఇదే మెథడ్లో చేస్తాం. ఇక్కడ r వాల్యూ కనుక్కోవాలి. ఓకే, నౌ సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇది కూడా ఇక్కడ చేసాం కదా మనం r అని, సేమ్ అదే క్వశ్చన్. నౌ చూడండి ఇక్కడ ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తాం. n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ అంటే 22 - 1 ఎంత, 21 - r ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఓకే, ఈజ్ టు 20 ఫ్యాక్టోరియల్ బై n-r అంటే 20లో 2 పోతే 18 - r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 11:52 ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ చూడండి 22 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు మనం, 22 ఇంటూ 21 ఇంటూ 20 ఫ్యాక్టోరియల్ లాగా రాసుకోవచ్చు డివైడెడ్ బై. సో 21 - rని ఎలా రాసుకోవచ్చు అంటే 21 - r 20 - r, ఎందుకంటే -1 చేసుకుంటూ పోతే వాల్యూ తగ్గుతూ వస్తుంది. 19 - r 18 - r ఫ్యాక్టోరియల్ వరకు స్టాప్ చేస్తాం. ఓకే, ఇంటూ ఇది డివిజన్లో ఉన్నట్టు. ఈజ్ టు అంటే మీనింగ్ ఏంటి, డివిజన్లో ఉన్నట్టు. డివిజన్ రెసిప్రోకల్ అవుతే ఏమవుతుంది, ఓకే రివర్స్ అవుతుంది. డివైడెడ్ బై 20 ఫ్యాక్టోరియల్. ఇది ఈజ్ టు అంటే మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అంటే దాని మీనింగ్ ఏంటి 2/3 అని. సో ఈ 3 పైకి తీసుకోకపోతే మనకి ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ రెసిప్రోకల్ రాసుకున్నాం. నౌ సో దట్ ఈక్వల్ టు 11/52 వచ్చేసింది. సో ఇక్కడ ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. 20 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 22 ఇంటూ 21 ఇంటూ 52 ఈక్వల్ టు 11 ఇంటూ, ఓకే 11 ఇంటూ 21 - r 20 - r 19 - r అంతే. సో నా 11 1 11 2 కూడా క్యాన్సిల్ చేద్దాం. ఓకే, సో 11 1 11 2 కూడా క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏముంటుంది, సో దీని యొక్క ఎక్స్పాన్షన్ చేసుకోవాలి మనం. సో 2 ఇంటూ 21 ఎలా రాసుకోవచ్చు అంటే 3 7 రాసుకోవచ్చు. 52ని 13 4 రాయొచ్చు. సో ఈక్వల్ టు 21 - r 20 - r 19 - r. సో ఇక్కడ సింప్లిఫై చేద్దాం ఈజీగా మనకు. సో ఏమొస్తుంది, 7 2 14 ఇంటూ 13 ఇంటూ 12. సో 7 2 14 వస్తుంది. 7 2 14 ఇంటూ 13 ఆల్రెడీ ఉంది. ఈ 3ని ఈ 4ని మల్టిప్లై చేస్తే 3 4 12 ఈక్వల్ టు 21 - r 20 - r 19 - r. సో ఇక్కడ నుంచి 21 - r వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 21 - r ఈక్వల్ టు 14. ఓకే, సో r ఈక్వల్ టు
14 మైనస్ చేస్తే 7. సో ఆర్ వాల్యూ ఈజ్ 7 హియర్. ఓకేనా, జస్ట్ సింప్లిఫై చేసుకోవడం ఇక్కడ అంతే. ఓకే, ఈ క్వశ్చన్ కూడా సిమిలర్ అలాంటిదే, ఇది కూడా ఇంతకుముందు చెప్పిన క్వశ్చనే. చూడండి ఇక్కడ సేమ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి, వాల్యూస్ మారుతూ ఉంటాయి ఇక్కడ. సో ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయండి. దిస్ ఇస్ హోంవర్క్ ప్రాబ్లం ఫర్ యూ. నెక్స్ట్ సెకండ్ టైప్, అంటే ఇంతకుముందు చెప్పినదంతా మనం ఫస్ట్ టైప్ ఫార్ములాస్ బేస్ మీద. నెక్స్ట్ సెకండ్ టైప్లో మనకు డయాగోనల్స్. సో ఒక పాలిగాన్ ఇచ్చేసి దాని యొక్క డయాగోనల్స్ కనుక్కోమంటే మనకు డి ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది, n ఇంటూ n మైనస్ 3/2. సో n అంటే ఏంటి ఇక్కడ సైడ్స్. సో ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు చూడండి, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఈస్ 35, అంటే ఇక్కడ డయాగోనల్స్ ఇచ్చేసాడు, డి వాల్యూ ఈస్ గివెన్, ఫైండ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోవాలి. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుందో 35 ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 3/2. 35 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 3/2. సో ఇక్కడ 2 వస్తే 70 ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ 3n. సో n స్క్వేర్ మైనస్ 3n మైనస్ 70 ఈక్వల్ టు 0. ఓకే, n స్క్వేర్ మైనస్ 3n మైనస్ 70 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మీరు రెండు మెథడ్స్ చేసుకోవచ్చు. ఒకటి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, లేదా దీని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోండి. ఓకే, సో ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది, లేదా మనకు ఇక్కడ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది, లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 12 స్క్వేర్ 144 మైనస్ 12 3 36. సో 144లో 36 మైనస్ చేసి అంటే 70, ఇది నాట్ పాసిబుల్. సో 9 9 81, సెకండ్ ఆప్షన్ 81 మైనస్ 81 మైనస్ 9 3 27. 27 81 ఎంత 10. సో ఇక్కడ ఆప్షన్స్లో ఇంకోసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ, సో హియర్ 12 రాద్దాం. 144 మైనస్ 12 3 36 మైనస్ 70. సో ఈ రెండు యాడ్ చేసి 70 ఒక 36 యాడ్ చేసి రాదు, ఫస్ట్ ఆప్షన్ రాదు. సెకండ్ ఆప్షన్ 81 మైనస్ 27 మైనస్ 70. ఓకే, 70 ఒక 80 90 97, ఇది కూడా రాదు. థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 10 స్క్వేర్ 100 మైనస్ 30 మైనస్ 70. సో ఇక్కడ నుంచి పాసిబుల్ కరెక్ట్ అవుతుంది. సో సి ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ అలాంటిదే. ఓకే, ఇక్కడ కూడా డయాగోనల్స్ ఇచ్చాడు. సో 54 ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 3/2. సో 54 ఇంటూ 2 అంటే 108 ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ 3n. సో n స్క్వేర్ మైనస్ 3n మైనస్ 108 ఈక్వల్ టు 0. సో 108 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోండి. 12, ఓకే 12 9 108. సో మైనస్ 12 ప్లస్ 9 తీసుకుందాం. సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో ట్రిక్ చెప్పాం. n వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ నుంచే రాయొచ్చు. ఎలా రాస్తామంటే, సో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి, దీన్ని ఏం చేయాలంటే n స్క్వేర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయండి. n స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 1, 1తో డివైడ్ చేస్తే సేమ్ నెంబర్సే వస్తాయి. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ని సింబల్ చేంజ్ చేయండి, అంటే మైనస్ ఉండే ప్లస్లో రాసుకోండి, ప్లస్ ఉండే మైనస్. సో మైనస్ 12 ఉంది కాబట్టి ప్లస్ 12, ప్లస్ 9 కాబట్టి మైనస్ 9. సో n వాల్యూ 12 మైనస్ 9. సో ఆప్షన్లో 12 ఉంది కాబట్టి 12 ఈజ్ కరెక్ట్. సో సైడ్స్ అనేది మనకు పాజిటివ్లోనే వస్తాయి కాబట్టి సో n వాల్యూని 12 తీసుకుంటాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ అలాంటిది, ఇది హోంవర్క్ ఇస్తున్నాం. ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం. సో అంటే థర్డ్ టైప్లో ఫస్ట్ ప్రాబ్లం. ఏ క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 2 సెక్షన్స్ అంట, అంటే 2 సెక్షన్స్ ఉన్నాయి క్వశ్చన్ పేపర్లో. ఓకే, హ్యావింగ్ 3 and 4 క్వశ్చన్స్, అంటే సెక్షన్ ఏ అనుకోండి 3 క్వశ్చన్స్ ఉన్నాయంట, సెక్షన్ బిలో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 3 and 4. ఓకే, సెక్షన్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 3 క్వశ్చన్స్, సెక్షన్ బి కన్సిస్ట్ ఆఫ్ 4 క్వశ్చన్స్. ద ఫాలోయింగ్ నోట్ ఈస్ గివెన్ ఆన్ ద పేపర్, అంటే క్వశ్చన్ పేపర్ మీద ఈ నోట్ అని ఇచ్చాడు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్, 1 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్ ఈస్ కంపల్సరీ. అంటే ఇక్కడ నుంచి అన్నీ రాయాల్సిన అవసరం లేదు, కానీ ఒక క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా రాయాలి. అంటే ఇది కంప్లీట్గా వదిలేసి రాకూడదు, ఏ సెక్షన్ కూడా ఒక క్వశ్చన్ మినిమం ఉండాలంట. ఓకే, ఫ్రమ్ ఈచ్ సెక్షన్ ఈస్ కంపల్సరీ. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఏ క్యాండిడేట్ సెలెక్ట్ ద క్వశ్చన్స్. ఓకే, సో ఎన్ని వేస్లో ఇతను క్వశ్చన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇలాంటి క్వశ్చన్లు ఏం చేస్తామంటే, ఇతని దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా నాట్ సెలెక్ట్. ఓకే, కానీ ఒక క్వశ్చన్ మాత్రం కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి కేసులో 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు.
టూ ఆప్షన్స్ ఉన్నాయి, 1 2. ఓకే, సో ఇలాంటి కేసులో ఏం చేస్తామంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ 3. సో కాబట్టి 2 క్యూబ్ వేస్ వస్తాయి, 2 క్యూబ్ వేస్. కానీ ఒక క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి -1 చేస్తాం. సో 2 క్యూబ్ -1 చేస్తే 7. సేమ్ ఇలా సెకండ్ కూడా. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, 4 క్వశ్చన్స్. సో 2 power 4 -1. సో 2 power 4 అంటే ఎంత, 16 -1 15. సో టోటల్ వేస్ అడిగాడు ఇక్కడ. సో హౌ మెనీ వేస్ అంటే టోటల్ వేస్ రావాలంటే ఏం చేస్తాం, మల్టీప్లై 7 × 15, 105 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, వెరీ ఈజీ అండ్ సింపుల్ ప్రాబ్లమ్ ఇది. నెక్స్ట్, ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ హ్యావ్ 5 vowels, 21 కాన్సనెంట్స్. ఇది మనందరికి తెలిసిన పాయింటే. హౌ మెనీ వర్డ్స్ విత్ 2 different vowels and 2 different consonants can be formed from the alphabet? సో ఈ క్వశ్చన్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో 5 vowels ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో. అందులో ఏం చేయాలంటే ఇక్కడ హౌ మెనీ వర్డ్స్ విత్ 2 different vowels అంటే 5 vowelsలో నుంచి ఏం చేయాలంటే ఇక్కడ మనము, ఓకే, 2 different vowels and 2 different consonants can be formed from the English alphabet. సో ఈ క్వశ్చన్ని, సో ఇలాంటిది మనం ఇంకో క్వశ్చన్ ఉంది, అది కూడా చేద్దాం ఇక్కడ. సో 5 vowelsలో నుంచి 2 vowels తీసుకుంటున్నాం. సో 5C2 అని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అలాగే 21 కాన్సనెంట్స్ నుంచి 2 కాన్సనెంట్స్ తీసుకున్నాం కాబట్టి 21C2 తీసుకొని ఆ రెండింటిని ప్రోడక్ట్ చేయాలి. సో ఇలాంటిది సిమిలర్ క్వశ్చన్స్ మనకు ఉన్నాయి, అది కూడా చేద్దాం. ఇది వెరీ ఈజీ ప్రాబ్లం ఇది. నెక్స్ట్, హౌ మెనీ వర్డ్స్ విత్ ఆర్ without repetition without meaning each of 2 vowels and 3 consonants can be formed from the letters. సో ఇది కూడా సేమ్ అలాంటిది, vowels consonant కి సంబంధించి ఈజీగా చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ వర్డ్ ఇచ్చాడు, డాటర్ అనే వర్డ్. సో ఇక్కడ సో టోటల్గా ఎన్ని వవెల్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 వవెల్స్ ఉన్నాయి. సో 3 వవెల్స్లో నుంచి మనం ఎన్ని వవెల్స్ తీసుకోవాలంటే ఓన్లీ ఇక్కడ 2 వవెల్స్ తీసుకోవాలంటే 3C2 వవెల్స్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి, రిమైనింగ్ అన్ని కాన్సనెంట్ 1 2 3 4 5 కాన్సనెంట్స్ ఉన్నాయి. 5 కాన్సనెంట్స్ నుంచి 3 తీసుకోవాలంటే అంటే 5C3. సో హౌ మెనీ వేస్ అన్నాడు కాబట్టి టోటల్గా మనం మల్టిప్లై చేస్తాం, 3C2 × 5C3 ఇంటూ ఇక్కడ చూడండి 2 వవెల్స్ ఉన్నాయి, 3 వవెల్స్ ఉన్నాయి, అందులో 2 తీసుకుంటున్నాం. సో ఆ 2ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏఈ పెట్టాం, లేదా ఈఏ కూడా అరేంజ్ చేయొచ్చు కదా. సో ఇలాంటి మనకు టోటల్ ఎన్ని వేస్ వస్తాయంటే 2 ఫ్యాక్టరల్ వేస్ వస్తాయి. అంటే ఇక్కడ ఉన్న వవెల్స్ని మళ్ళీ ఇంటర్చేంజ్ చేయడం, ఇక్కడ ఉన్న 3 కాన్సనెంట్స్ని మళ్ళీ 3 ఫ్యాక్టరల్ వేస్లో ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, టోటల్గా 5 ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టరల్ వేస్లో ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో టోటల్ మన ఫైనల్ ఆన్సర్ ఇది వస్తుంది. సో 3C2 అంటే ఏం రాస్తాం, n ఫ్యాక్టరియల్ బై n - r ఫ్యాక్టరీ ఇంటూ r ఫ్యాక్టరీ. ఓకే, సో 3C2 అంటే ఏమొస్తుంది, 3 × 2 × 1 బై n - r ఇంటూ 2 × 1. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది, జస్ట్ 3 ఉంటుంది. ఇంటూ 5C3 అంటే ఓకే 5 × 4 × 3 ఫ్యాక్టరియల్ బై 3 ఫ్యాక్టరియల్ ఇంటూ 2 ఫ్యాక్టరియల్, రెండు క్యాన్సిల్ అవుతాయి, 5 2 10 వస్తుంది. ఇంటూ 5 ఫ్యాక్టరియల్, 5 4 20, ఓకే 23 60, 62 120. సో ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 3 × 10 × 120. సో 12 3s 36, 360 × 10 3600 is our correct answer. Okay. Next, a question paper has 3 parts and each part contains 4 questions. Okay. So 3 parts ఉన్నాయంట క్వశ్చన్ పేపర్లో, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3. ఒక్కొక్క పార్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే 4 క్వశ్చన్స్ ఉన్నాయంట. ఓకే, నౌ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ క్యాండిడేట్ కెన్ ఆన్సర్ 8 క్వశ్చన్స్ చూసింగ్ అట్లీస్ట్ 2 ఫ్రమ్ ఈచ్ పార్ట్. అంటే ఇతను ఏం చేయాలంటే మొత్తము 8 క్వశ్చన్స్ రాయాలి, ఒక క్యాండిడేట్ మొత్తంలో నుంచి 8 క్వశ్చన్స్ రాయాలి, కానీ అట్లీస్ట్ ఒక సెక్షన్లో నుంచి 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా రాయాలంట. అంటే ఇక్కడ 2 రాసామనుకోండి, ఇక్కడ కూడా 2 రాసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఎన్ని రాయాలి, అప్పుడు 4 రాయాలి, అప్పుడే టోటల్ 8 అవుతాయి. ఇంకొక కేసు ఏం రావచ్చు, ఓకే సో ఇక్కడ నుంచి 3 రాశాడు, ఇక్కడ నుంచి 3 రాశాడు, ఇక్కడ నుంచి 2 రాయాలి. సో ఇలాంటివి ఎన్ని వేస్ వస్తాయన్నాడు, ఎన్ని వేస్లో రాయొచ్చు. సో మనం ఏం చేస్తామంటే 3 పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ కాబట్టి 3 × ఓకే ఫస్ట్ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్ 4 నుంచి 2 రాశాడు, మళ్ళీ సెకండ్ పార్ట్ నుంచి 2 రాశాడు, థర్డ్ పార్ట్ నుంచి ఇప్పుడు ఎన్ని రాయాలి, 4 రాయాలి. ఇదొక వే వస్తుంది. ప్లస్ ఇంకొక వే ఏం రావచ్చు, ఫస్ట్ పార్ట్ నుంచి 2 రాశాడు, సెకండ్ పార్ట్లో నుంచి 3, థర్డ్ పార్ట్ నుంచి 3, ఇదొకటి వే వస్తుంది.
అప్పుడే మనకు టోటల్ ఎన్ని అవుతాయి, 8 అవుతాయి. సో ఈ 2 వేస్ వస్తాయి. ఇలాంటివి 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 3తో మల్టిప్లై చేసాం. 3 ఇంటూ, ఓకే. సో 4c2 అంటే ఏం రాస్తాం మనం, 4 ఇంటూ 3, ఓకే. 4 ఇంటూ 3 n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. 4 ఇంటూ 3 వస్తుంది జస్ట్ ఇక్కడ, ఓకే. 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ 1 బై 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఓకే. నౌ ఇంటూ 4c2 అంటే సేమ్ అదే వస్తుంది, 4 ఇంటూ 3. నెక్స్ట్ 4c4 అంటే ఏమొస్తుంది మనకు, 1 వస్తుంది, ప్లస్ 4c4, ఓకే. అంటే 4 ఇంటూ 3 ఇంటూ 4c3 అంటే 4 వస్తుంది, 4c3 అంటే 4. నౌ ఇక్కడ అన్ని మల్టిప్లై చేసుకోండి, 3 ఇంటూ 4 3 ద 12, ఓకే. 12 ప్లస్ ఇక్కడ ఏమొస్తుందంటే 36 ప్లస్ 4 4 16, ఓకే, బై 2. 4 ఇంటూ 3 బై ఇక్కడ 2 బై 2 వస్తుంది ఇక్కడ మనకు, బై 2. సో 2 1 ద 2 టు ద క్యాన్సిల్, 3 2 6 6 4 ద 24 ఇంటూ 3, ఓకే. సో ఇక్కడ కూడా 2తో డివైడ్ చేయాలి, సో ఇక్కడ మనం చేయలేదు. సో ఇక్కడ 2తో డివైడ్ చేస్తే 2 1 ద 2 టు ద క్యాన్సిల్ అవుతుంది, 2 3 6 6 12 12 3 36 ప్లస్ 2 1 ద 2 టు ద, నౌ ఇక్కడ మనకు 96 వస్తుంది, ఓకే. నౌ 3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 132 దట్ ఈక్వల్ టు 396 ఈజ్ అవర్ ఆన్సర్, ఓకే. ఇక్కడ మీరు సింప్లిఫై చేసుకోండి, ఓకే. ఇక్కడ మనము ఫార్ములా యూస్ చేసి సింప్లిఫై చేసి ఈజీగానే మనకు, సో టోటల్ మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 196 వస్తుంది. ఇక్కడ మనం ఏదో ఒక చిన్న వాల్యూ మిస్ అయినట్టుంది, ఓకే. సో టోటల్గా 3 ఇంటూ లోపల ఉన్న వాల్యూస్ అన్ని మనకి ఏమొస్తాయంటే 132 వస్తుంది. సో సాల్వ్ చేస్తే 396 ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్, ఓకే. స్టెప్స్ అని రెడ్యూస్ చేస్తూ రాస్తున్నాం. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్ లీనియర్. సో లీనియర్ అనే వర్డ్ని మనం అరేంజ్ చేస్తున్నామంట. సో దట్ ద లెటర్స్ ఎన్ అండ్ ఆర్ డు నాట్ కమ్ టుగెదర్ అండ్ ఈ అండ్ ఏ కమ్ టుగెదర్. సో లీనియర్ అనే వర్డ్ ఉంది, ఇందులో ఎలా ఫామ్ చేయాలంటే మనము ఈ అండ్ ఏ కమ్ టుగెదర్ అంటే ఈఏ పక్కనే రావాలంట. ఇంకేం మిగిలిన ఎల్ ఉంది, ఐ ఉంది, ఎన్ ఉంది, ఆర్ ఉంది, సో ఈ 4 ఉన్నాయి. సో ఎప్పుడైనా మనకు 2 లెటర్స్ కమ్ టుగెదర్ అన్నప్పుడు ఈ 2 లెటర్స్ని ఒకే యూనిట్లా తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 5 యూనిట్స్ ఉన్నాయి, ఓకే. 5 యూనిట్స్ ఉన్నాయి, సారీ 4 ఉన్నాయి. టోటల్ ఎన్ని యూనిట్స్ అవుతాయి, 5 యూనిట్స్ అవుతాయి. 5 యూనిట్స్ ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇంటూ ఇంకోటి ఏమొస్తుంది, ఇక్కడ ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 2 లెటర్స్, ఈ 2 లెటర్స్ ఈ అయినా రాయొచ్చు, ఈ అయినా రాయొచ్చు. సో అవి ఒక 2 వేస్, 2 ఫ్యాక్టోరియల్ వేస్. సో ఈఏ కమ్ టుగెదర్ అన్నప్పుడు మనకు ఇన్ని వేస్ వస్తాయి, 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈఏ కమ్ టుగెదర్ అయిపోయింది, మనం ఇది చేసాం. నెక్స్ట్ ఎన్ అండ్ ఆర్ డు నాట్ కమ్ టుగెదర్, ఓకే. ఎన్ అండ్ ఆర్ డు నాట్ కమ్ టుగెదర్. ఇలాంటి క్వశ్చన్స్ డు నాట్ కమ్ టుగెదర్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే కమ్ టుగెదర్ అన్నప్పుడు ఎన్ని వస్తాయో కనుక్కోవాలి, ఓకేనా. సో టోటల్గా మనకు ఇన్ని వేస్ ఉన్నాయి, టోటల్ ఇన్ని వేస్ ఉన్నాయి. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 ఇంటూ 2 240, టోటల్గా 240 వేస్లో అరేంజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎన్ అండ్ ఆర్ డు నాట్ కమ్ టుగెదర్ కాబట్టి, ఓకే, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఎన్ఆర్ అండ్ ఈఏ కమ్ టుగెదర్ ఎన్ని వస్తాయి కనుక్కుందాం, ఓకే. అంటే ఎన్ఆర్ ఈఏ కమ్ టుగెదర్ ఎన్నిసార్లు వస్తాయి, కమ్ టుగెదర్ అన్నప్పుడు ఈ రెండు ఒకేసారి రావాలి. ఎన్ఆర్ ఒక యూనిట్ లాగా తీసుకుంటాం, ఈఏ ఒక యూనిట్ లాగా తీసుకుంటాం, ఇంకేముంటుంది ఎల్ అండ్ ఐ. సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. సో టోటల్గా 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ, సో ఈ 2ని మనం ఎలా ఇంటర్చేంజ్, 2 ఫ్యాక్టోరియల్ ఇంటర్చేంజ్ చేయొచ్చు, ఇంటూ ఇవి కూడా 2 ఫ్యాక్టోరియల్లో ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో మనకు టోటల్ ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, 4 ఫ్యాక్టోరియల్ 24 ఇంటూ 2 48 ఇంటూ 2 96 ఇలా వచ్చింది. సో మన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే డు నాట్ కమ్ టుగెదర్ అన్నాడు. సో టోటల్ వచ్చేసి 240 వేస్, అందులో నుంచి ఎన్ఆర్ కమ్ టుగెదర్ ఎన్నిసార్లు వస్తుంది, 96 టైమ్స్ వస్తుంది. డు నాట్ కమ్ టుగెదర్ అన్నప్పుడు దీంట్లోంచి ఇది మైనస్ చేయండి, ఓకే. సో ఇది మొత్తం మైనస్ చేస్తే మనకు చూస్తూనే అర్థమవుతుంది, ఈ 3 ఆప్షన్స్ రావు. ఇంకా 240లో 96 పోతే 10 రాదు, 60 రాదు, 80 రాదు, 144 is our answer. Next, 15 lines are concurrent at a point P. A line L not passing through P intersects all the 15 lines. Okay,
అండ్ ఫార్మ్స్ ట్రయాంగిల్ విత్ దెమ్. సో 15 కాంకరెంట్ లైన్స్ ఉన్నాయంట, ఇవన్నీ ఉన్నాయి. సో మనకు లైన్ అనేది ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ కావాలి, ఇక్కడ 2 పాయింట్ దగ్గర. సో 2 పాయింట్ దగ్గర నుంచి ఎన్ని లైన్స్ ఇంటర్సెక్ట్ కావచ్చు అన్నాడు. సో కాబట్టి ఏం చేస్తాం, 15C2. సో 15C2 అంటే 15 ఇంటూ 14 డివైడ్ బై 2 ఇంటూ 1. 15 7 105. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు వస్తాయి. కాన్సెప్ట్ ఇదే యూస్ చేస్తాం. ఓకే, ఒక 30% ఉన్నారు. 30% ఒకరినొకరు షేక్ హ్యాండ్ చేసుకుంటున్నారు. అప్పుడు ఎన్ని వేస్లో షేక్ హ్యాండ్ చేయొచ్చు అని అడుగుతాడు. సో 30 మెంబర్స్ ఉన్నారు నుంచి ఒకరు షేక్ హ్యాండ్ చేసుకుంటే ఇద్దరు అవుతారు అప్పుడు. సో ఇక్కడ కూడా మనం 30C2 తీసుకుంటాం. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఈ మెథడ్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఇవి. జస్ట్ ఇక్కడ 15C2 is our answer. Now, the number of 3-digit odd numbers divisible by 3 that can be formed using the digits. అంటే ఈ డిజిట్స్ యూస్ చేసి 3-digit నెంబర్ ఫామ్ చేయాలంట మనం. ఎన్ని డిజిట్స్? 3-digit నెంబర్ ఫామ్ చేయాలి. కానీ ఆ నెంబర్ ఎలా ఉండాలంట, ఆడ్ నెంబర్ అయి ఉండాలి. సో ఆడ్ నెంబర్ ఫామ్ చేయాలంటే లాస్ట్ ఏమి ఉండాలి, ఆడే ఉండాలి. 1 అయినా ఉండాలి, లేదా 3 అయినా ఉండాలి, లేదా 5 అయినా ఉండాలి. అంటే 3 కేసెస్ పాసిబుల్. వెన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్, అంటే ఒకసారి వచ్చిన నెంబర్ మళ్ళీ రాకూడదు అంట. సో ఇక్కడ మనకి ఏం కావాలంటే 3-digit నెంబర్ ఫామ్ చేయాలి. 3-digit డివిజిబుల్ బై 3. సో డివిజిబుల్ బై 3 అంటే మనకు రూల్ ఏముంది, సమ్ ఆఫ్ నెంబర్స్. ఓకే, అంటే ఆ 3 digits యొక్క సమ్ చేస్తే 3తో మల్టిపుల్ కావాలి. 3 యొక్క మల్టిపుల్ ఉంటేనే మనకు ఆ నెంబర్ 3తో డివిజిల్ అవుతుంది. సో ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది. ఇక్కడ రిమైనింగ్ 2 ప్లేస్లో ఏం రాయొచ్చు మనము, ఓకే ఏం రాయొచ్చు అంటే 2 రాయొచ్చు, 3 రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, 3 + 2 5 + 1 6. సో 2 3 రాసుకోవచ్చు. అప్పుడు 2 + 3 5 5 + 1 6 అవుతుంది. లేదా 3 2 కూడా రాసుకోవచ్చు. ఇంకా ఏం రాయొచ్చు మనం, 5 + 3 8. 5 + 3 8, 8 + 1 9. సో కాబట్టి 5 3 రాయొచ్చు, లేదా 3 5 కూడా రాసుకోవచ్చు. లేదా 6 + 5 ఏమవుతుంది, 11. సో 6 5 1 కూడా రాసుకోవచ్చు. అంటే 6 + 5 11 + 1 12, లేదా 5 6 కూడా రాసుకోవచ్చు. ఇంకా ఏమొస్తాయి చూడండి. ఓకే, ఇంకా ఏమొస్తాయి ఇక్కడ మనకు 6 2 2 6 కూడా రాయొచ్చు. సో టోటల్గా ఎన్ని వేస్ అయినా ఇక్కడ 8. ఇంకా ఏమైనా వస్తాయో చూడండి. ఓకే, ఇదే ఎందుకు తీసుకుంటామంటే మనం సమ్ అనేది 3 వస్తేనే మనకు 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో టోటల్గా 8 వేస్ ఉన్నాయి. సెకండ్ కేసులో చూసాం, ఇక్కడ 3 ఉంది. సో 3 ఉంది కాబట్టి ఇంకా మనకి ఇక్కడ ఏమవుతా రావచ్చు, ఓకే 4 2 రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, 4 2 6 + 3 9, 2 4 రావచ్చు. ఓకే 2 1 రావచ్చు, 1 2 రావచ్చు, ఎందుకంటే 3 + 3 6 అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం రావచ్చు అంటే మనకు 4 5 9 అవుతుంది. 9 + 3 12 రావచ్చు. 5 4 రావచ్చు. ఇంకా ఏం తీసుకోవచ్చు మనము, 5 1 6 9. సో 5 1 రాసుకోవచ్చు, 1 5 కూడా రాయొచ్చు. సో ఇవి కూడా 8 వేస్. సో ఇక్కడ రెండింటిలో 8 వేస్ కావచ్చు. ఇక్కడ కూడా మనకు ఖచ్చితంగా 8 వేసే వస్తాయి. 8 వేస్ ఏమేమి వస్తాయి చూడండి. 1 అలాగే 3 తీసుకుంటే 4 1 4 తీసుకోవచ్చు, 4 1 తీసుకోవచ్చు. ఇంకా ఎందుకంటే 1 + 4 1 3 3 1 తీసుకోవచ్చు. 1 3 3 1. నెక్స్ట్ 1 6 7 అవుతుంది. 7 + 5 12. 6 1 తీసుకోవచ్చు. 4 3 7 అవుతుంది. 7 12 అవుతుంది. 3 4 కూడా తీసుకోవచ్చు. ఇంకా 4 6 10 అవుతుంది. 10 15 6 4 కూడా తీసుకోవచ్చు. సో టోటల్గా 8. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది మనకు ఇక్కడ 8 అంటే అన్నీ తీసుకోవడం లేదు, 3 కేసెస్ పాసిబుల్. ఇదైనా రావచ్చు, ఇదైనా రావచ్చు, ఇదైనా రావచ్చు. 8 + 8 + 8 అడిషన్ ప్రిన్సిపల్ 24. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, ఇది ఏపీలో తెలంగాణలో రెండిట్లో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ABC are 3 speakers, పర్టికులర్ స్పీకర్స్ అమాంగ్ ద 10 స్పీకర్స్ అంట ఆఫ్ ఏ మీటింగ్. ఓకే, 10 మంది స్పీకర్స్లో ఏబీసీ అనే వాళ్ళు 3 స్పీకర్స్ ఆఫ్ ఏ మీటింగ్. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ all the 10 speakers on the dais in a row so that the 3 speakers ABC do not sit together. అంటే వీళ్ళు ముగ్గురు ఏదో కాన్ఫ్లిక్ట్ అయింది వీళ్ళు ముగ్గురు మధ్యలో. సో వీళ్ళు ఏమంటున్నారు, మేము ముగ్గురం పక్కన కూర్చోము అంటున్నారు. అంటే ఏం చేయాలి, వీళ్ళని దూరం కూర్చోబెట్టాలి. నో అంటే ఎన్ని వేస్లో కూర్చోబెట్టచ్చు అనేది క్వశ్చన్. సో ఇదే మెథడ్కి సంబంధించి ఇంకో క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అయింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో
టోటల్ అరేంజ్మెంట్, ఆల్ అరేంజ్మెంట్స్ ఏమవుతాయి ఇక్కడ, ఆల్ అరేంజ్మెంట్స్. సో టోటల్గా ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారు. 10 స్పీకర్స్ అంటే ఖచ్చితంగా మనకు ప్లేసెస్ కూడా ఎన్ని ఉంటాయి, 10 ప్లేసెస్ ఉంటాయి. సో 10 మందిని 10 ప్లేసెస్లో అరేంజ్ చేయాలంటే మనకు ఫార్ములా ఈజ్ 10 ఫ్యాక్టోరియల్. ఇది టోటల్ అరేంజ్మెంట్స్. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే డు నాట్ సిట్ టుగెదర్ అన్నాడు. సో ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు చేసినట్టే, సిట్ టుగెదర్ అన్నప్పుడు ఎన్ని వేస్ వస్తాయి కనుక్కుంటాం. అంటే వీళ్ళు ముగ్గురు సేమ్గా పక్కన పక్కనే కూర్చోవడానికి ఎన్ని వేస్ ఉన్నాయి కనుక్కుంటాం. ఓకే, దాంట్ని ఏం చేస్తామంటే టోటల్ వేస్లో నుంచి మైనస్ చేస్తే డు నాట్ సిట్ టుగెదర్ వస్తుంది. ఓకే, డు నాట్ సిట్ టుగెదర్ అడిగాడు, మనం రివర్స్లో వెళ్తున్నాం. ఫస్ట్ సిట్ టుగెదర్ కనుక్కొని టోటల్లో నుంచి మైనస్ చేస్తున్నాం. ఓకే, నౌ సిట్ టుగెదర్ అన్నప్పుడు చాలా ఈజీ మనకు. సో టోటల్గా 10 వేస్ ఉన్నాయి. వీళ్ళ ముగ్గురిని ఏబీసీని ఒకే ప్లేస్లో అరేంజ్ చేస్తే ఇదేమవుతుంది, ఒక యూనిట్ అవుతుంది. ముగ్గురు ఒకే చోట కూర్చుంటే ఆ ముగ్గురు 3 యూనిట్స్ కాదు, ఒకే యూనిట్ అవుతుంది. నౌ రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు, ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళు 7 యూనిట్స్. సో టోటల్గా మనకు ఎన్ని యూనిట్స్ అవుతాయి, 8 యూనిట్స్. ఓకే, సో 8 యూనిట్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే 8 ఫ్యాక్టరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. నౌ ఇక్కడ ఈ ముగ్గురు ఉన్నారు ఏబీసీ, వీళ్ళు ఏబీసీ అయినా కూర్చోవచ్చు, బీసీఏ అయినా కూర్చోవచ్చు, సిఏబి ఇలా అయినా కూర్చోవచ్చు. సో ఇంకా వేరే వేరేగా వస్తాయి. సో టోటల్ ఎన్ని వేస్ అంటే 3 ఫ్యాక్టోరియల్. ఓకేనా, సో టోటల్ 7 + 1 8 ఫ్యాక్టోరియల్. నౌ ఈ ముగ్గురు మళ్ళీ ఇంటర్చేంజ్ కావచ్చు, వాళ్ళ ముగ్గురే వాళ్ళ ప్లేసెస్. సో ఆ ముగ్గురిని మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ వేస్. సో ఇది టోటల్. సో మనం ఏం తీసుకోవాలి, డు నాట్ సిట్ టుగెదర్, డు నాట్ సిట్ టుగెదర్ అన్నప్పుడు ఏం చేస్తామంటే టోటల్ 10 ఫ్యాక్టరీలో నుంచి ఇది మైనస్ చేస్తాం, 8 ఫ్యాక్టరీలు ఇంటూ 3 ఫ్యాక్టరీ. అప్పుడు ఏమవుతుంది, 10 ఫ్యాక్టరీని 10 × 9 × 8 ఫ్యాక్టరీలు రాసుకోవచ్చు, మైనస్ 8 ఫ్యాక్టరీలు ఇంటూ 3 ఫ్యాక్టరీ. సో 8 ఫ్యాక్టరీలు కామన్ తీసుకుంటే 10 9 = 90 - 6, 90 - 6 84. సో 84 × 8 ఫ్యాక్టరీ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా సింప్లిఫై చేయాలి మనం. క్వశ్చన్ని అర్థం చేసుకొని ఓకే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అర్థం కాకపోతే మీరు ఏం చేసుకోలేరు. ఓకే, ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 6 men, ఓకే 6 men and 5 women కెన్ సిట్ టుగెదర్. 6 men ఉన్నారంటే 5 women ఉన్నారు, సిట్ టుగెదర్. ఉమెన్ కెన్ డైన్ అంటే రౌండ్ టేబుల్ సర్క్యులర్ వేలో ఇన్, ఓకే సర్క్యులర్ పర్మిటేషన్ ఇన్ ఇఫ్ నో 2 men ఆర్ సిట్ టుగెదర్. అంటే 2 women పక్కన పక్కన రాకుండా 5 women ఉన్నారు, 5 members దూరం దూరం కూర్చోబెట్టాలి. ఓకే, ఇద్దరిని పక్కన పక్కన కూర్చోబెట్టకూడదు. ఓకే, అలాంటివి ఎన్ని వేస్ వస్తాయి అన్నాడు. సో టోటల్గా మెన్ వచ్చేసి ఎంతమంది ఉన్నారు, 6 ఉన్నారు, ఉమెన్ వచ్చేసి 5 ఉన్నారు. ఓకేనా, సో వీళ్ళని సర్క్యులర్ వేలో అరేంజ్ చేయాలంటే ఫస్ట్ మెన్ని అరేంజ్ చేసేస్తాం, ఫస్ట్ మెన్స్ని అరేంజ్ చేద్దాం. సో మెన్ని అరేంజ్ చేయాలంటే సర్క్యులర్ వేలో, ఎప్పుడైనా మనం సర్క్యులర్ వేలో అరేంజ్ చేయాలంటే చాలా ప్లేసెస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే n - 1 ఫ్యాక్టోరియల్ యూస్ చేస్తాం. 6 - 1 అంటే 5 ఫ్యాక్టోరియల్. ఓకే, నౌ ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఎవరిని కూర్చోబెట్టాలి ఇప్పుడు. సో 5 members, 6 men ఉన్నారు, 6 menకి మిడిల్లో కూర్చోబెట్టాలి ఇప్పుడు 5 women. అప్పుడే ఇద్దరు పక్కనే రారు. ఓకేనా, సో 5 women అరేంజ్డ్ బిట్వీన్ 6 men. సో 5 women అరేంజ్డ్ బిట్వీన్ 6 women. సో ఈ స్టెప్స్ అన్ని మనకు ఎగ్జామ్లో అవసరం, డైరెక్ట్గా రాస్తాం. సో ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తున్నాం. సో టోటల్గా ఈ 5 members మధ్యలో 5 menకి మధ్యలో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 6 ప్లేసెస్లో ఎంతమందిని కూర్చోబెట్టాలి మనము, 5 members కూర్చోబెట్టాలి, 5 women ఉన్నారు. సో కాబట్టి 6 ప్లేసెస్ ఉన్నాయి, 5 women అరేంజ్ చేయాలి. కాబట్టి టోటల్ వేస్ ఎన్ని వస్తాయి, 6p5. సో నౌ టోటల్ వేస్ ఈజ్ ఈక్వల్ టు, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6p5. సో 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6p5 అంటే 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా వెరీ ఈజీ. ఇన్ హౌ మెనీ వేస్ క్యాన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మ్యాక్సిమా బి అరేంజ్డ్ సచ్ దట్ ఆల్ వొవెల్స్ కమ్ టుగెదర్ అండ్ ఆల్ కాన్సోనెంట్స్ ఆర్ టుగెదర్. అంటే ఈ వర్డ్ని మనం అరేంజ్ చేయాలంట. 6 letters ఉన్నాయి, వొవెల్స్ అన్నీ ఒక చోట రావాలి. అంటే ఏ అనేది ఒక వొవెల్, ఐ వొవెల్, మళ్ళీ ఏ వొవెల్, MXM. సో వొవెల్స్ అన్నీ ఒక యూనిట్, కాన్సోనెంట్స్ అన్నీ ఒక యూనిట్, ఇలా తీసుకున్నాం. ఓకే, వొవెల్స్ అన్నీ ఒక యూనిట్లా తీసుకున్నాం, కాన్సోనెంట్స్ అన్నీ ఒక యూనిట్లా తీసుకున్నాం. వీటిని అరేంజ్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి. ఓకే, సో 2 వేస్లో అంటే 2 సేమ్గానే ఉన్నాయి. సో 2 వేస్లో వస్తాయి.
సో ఇలాంటి క్వశ్చన్స్లో ఇక్కడ చూడండి మనకు ఏ అనేది 2 times రిపీట్ అయింది. రిపీట్ అయినప్పుడు ఏం చేస్తామంటే టోటల్ ఎన్ని ఉన్నాయి పైన రాస్తాం 3 ఫ్యాక్టోరియల్, రిపీట్ అయినట్టు కింద రాయాలి. సో మనం ఈ ఫార్ములా చెప్పాం n ఫ్యాక్టోరియల్ బై q ఫ్యాక్టోరియల్ అని, p ఫ్యాక్టోరియల్. సో ఆ ఫార్ములా యూస్ చేస్తాం ఇక్కడ. సో టోటల్ ఎన్ని ఉన్నాయి పైన రాయాలి న్యూమరేటర్లో, రిపీట్ అయినట్టు డినామినేటర్ రాస్తాం. ఓకే, ఇంటూ ఇంకోటి ఏముంది 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 2 ఇంటూ, సో ఇక్కడ 2 ఫ్యాక్టర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా ఇంటూ 2 ఫ్యాక్టర్ క్యాన్సిల్ అవుతాయి. ఓకే, 3 3 9 వస్తుంది, 9 2 18. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకే, ఈ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్. n అనేది టోటల్ లెటర్స్, p అనేది రిపీట్ అయినటువంటి లెటర్స్. 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 2తో మల్టిప్లై చేస్తాం. నౌ ఇక్కడ ఇన్ హౌ మెనీ వేస్ 5 balls క్యాన్ బి ప్లేస్డ్ ఇన్ 4 tins. 4 tins ఉన్నాయంటే అందులో 5 balls పెట్టాలి. ఇఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ బాల్స్ క్యాన్ బి ప్లేస్డ్ ఇన్ ఎనీ టిన్, అంటే ఎన్ని బాల్స్ అయినా ఎన్ని టిన్స్లో అయినా వేయచ్చు, కానీ ఉండేది 4 tins. ఓకే, సో టోటల్గా బాల్స్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి, టిన్స్ 4 ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్క బాల్ని మనం ఎన్ని టిన్స్లో వేయచ్చు అంటే ఏ బాల్ని తీసి ఎన్ని టైమ్స్ అయినా వేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఉంది, ఫస్ట్ టిన్లో వేయచ్చు, సెకండ్లో వేయచ్చు, థర్డ్లో వేయచ్చు, ఫోర్త్లో కూడా వేయచ్చు. సెకండ్ బాల్ కూడా అన్ని టైమ్స్ వేయచ్చు, థర్డ్ బాల్ కూడా ఎక్కడైనా వేయచ్చు. సో ఉండేది టోటల్ ఎన్ని 4 tins. సో ఈచ్ బాల్ క్యాన్ బి ప్లేస్డ్ ఎనీ వేస్లో ఇన్ 4 ways. అంతే కదా, ఒక్కొక్క బాల్ని 4 boxes ఉన్నాయి, ఒక్కొక్క బాల్ని టోటల్ ఎన్ని వేస్లో వేయచ్చు 4 waysలో వేయచ్చు. సో టోటల్గా ఎన్ని బాల్స్ ఉన్నాయి 5 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బాల్కి 4 ways, సెకండ్ బాల్ కూడా 4 waysలో వేయచ్చు, థర్డ్ బాల్ కూడా 4 tinsలో వేయచ్చు, ఫోర్త్ ఫిఫ్త్. సో టోటల్గా 4/5 ways వస్తాయి. 4/5 డైరెక్ట్ అలాగే ఉంది, ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ గార్లాండ్స్ దట్ క్యాన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ 5 different colored flowers. సో దీంట్లో మనకు ఫార్ములా వచ్చేసి ఏమొస్తుందంటే, సో నెంబర్ ఆఫ్ గార్లాండ్స్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ గార్లాండ్స్ ఎన్ని వేస్లో క్రియేట్ చేయొచ్చు. 5 different కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో ఉందనుకోండి, అలా అరేంజ్ చేసాం. ఫస్ట్లో రెడ్ తీసుకున్నాం, మళ్ళీ గ్రీన్, మళ్ళీ ఆరెంజ్. సో అలా మనము ఎన్ని వేస్లో చేంజ్ చేస్తూ గార్లాండ్స్ తయారు చేయొచ్చు అంటే 1/2 n-1 ఫ్యాక్టరీలు వస్తుంది. ఓకే, ఎందుకంటే మనము ఒకే వేలోంచి తీసుకుంటాం కాబట్టి వెన్ టేకెన్ ఇన్ 1 direction అన్నప్పుడు మనం ఈ ఫార్ములా చెప్పాం 1/2 n-1. సో 1/2 5లో 1 పోతే 4 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 120/2 అంటే 60 is our ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఈ ఫార్ములా జస్ట్ గుర్తుపెట్టుకోండి. 5 flowers అన్నప్పుడు 1/2 5-1, 10 flowers అన్నప్పుడు 1/2 10-1 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఉంది. ఇఫ్ 3 sisters and 8 other girls are together playing a game, ఇంతమంది ఒక గేమ్ ఆడుతున్నారంట. సో దెన్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఆల్ ద గర్ల్స్ ఆర్ సీటెడ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ such that 3 sisters are not seated together. సో ఈ క్వశ్చన్ కూడా ఇందాక మనం ఒక క్వశ్చన్ చేసాం. సో ఈ క్వశ్చన్ చేసాం. స్పీకర్స్ పర్టికులర్ సిట్ టుగెదర్, ఏబిసి పక్కనే కూర్చుంటారు, డు నాట్ సిట్ టుగెదర్ ఎన్ని వేస్ వస్తాయి. సో సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ రిపీట్ అయింది. సో ఈ క్వశ్చన్ హోంవర్క్ ఇస్తున్నాం. అది ఏపీలో ఇస్తే ఇది తెలంగాణలో ఇచ్చాడు. ఓకే, సో అది ఏపీనే కదా, ఒకసారి చూడండి. ఓకే, ఇది కూడా తెలంగాణలో క్వశ్చనే. ఇది కూడా తెలంగాణలో 2022లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది కూడా తెలంగాణలో 2021లో ఇచ్చాడు. సో 2022లో ఇచ్చాడు, సారీ 2020లో. ఓకే, సో ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాం, ఒకసారి ట్రై చేయండి మీరు ఇది. సో ట్రై చేసి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్, ఈ క్వశ్చన్ నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 3 identical balls can be distributed among into 7 distinct bins అంట. సో టోటల్గా మనకు 7 bins ఉన్నాయి. ఆ 7 binsలో మనం ఏం చేయాలంటే 3 distinct balls-ని ఓకే డిస్ట్రిబ్యూట్ చేయాలంట. 3 distinct balls ఉన్నాయి, 7 bins ఉన్నాయి. అంటే ఎన్ని వేస్లో పెట్టచ్చు అంటే ఫస్ట్ బిన్లో ఒక బాల్ వేసాం, ఫోర్త్ బిన్లో ఒక బాల్ వేసాం, సెవెంత్ బిన్లో ఒక బాల్, అట్లా ఎన్ని వేస్లో వేయచ్చు. సో ఇలాంటి క్వశ్చన్లో మనకు టోటల్ వేస్కి ఒక ఫార్ములా ఉంది. ఏం రాస్తామంటే ఇది ఎన్ అనుకోండి, ఇది ఆర్ అనుకోండి, ఇది ఆర్ అనుకోండి.
సో మనకు ఫార్ములా ఏమొస్తుందంటే ఓకే ఎన్ ప్లస్ ఆర్ మైనస్ 1 సి ఎన్ మైనస్ 1 ఈ ఫార్ములా వస్తుంది. ఓకే సో ఎన్ ప్లస్ ఆర్ అంటే 7 ప్లస్ 3 10 మైనస్ 1 9 సి ఎన్ మైనస్ 1 అంటే 6 9 సి 6. సో 9 సి 6 అంటే 9 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 6 అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. రెండు క్యాన్సిల్ అవుతాయి. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 3 3 క్యాన్సిల్ అవుతుంది. ఓకే 7 3 21. సో ఇక్కడ చేద్దాం ఇంకొకసారి. ఓకే 9C6 ఓకే 9C6 అన్నప్పుడు 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 6 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో ఇక్కడ 9 ఫ్యాక్టోరియల్ అంటే 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 3 2 1 2 4 3 3 28 ఇంటూ 3. సో 84 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే 84 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే ఒకసారి సింప్లిఫై చేయండి. ఇక్కడ మీరు ఈ ఫార్ములాని మనము కంప్లీట్గా చేయడం లేదు, ఎందుకంటే ఈజీనే, ఇది ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు కాబట్టి దీని ఆన్సర్ 84 వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఓకే నెక్స్ట్ ఈ క్వశ్చన్, ఈ విలేజ్ హ్యాస్ 10 ప్లేయర్స్. 10 ప్లేయర్స్ ఉన్నారంట. ఏ టీమ్ ఆఫ్ 6 ప్లేయర్స్ ఇస్ టు బి ఫార్మ్డ్. 5 మెంబర్స్ ఆర్ చూజన్, అంటే 5 మెంబర్స్ చూస్ చేసుకుంటాం. అవుట్ ఆఫ్ దిస్ 10 ప్లేయర్స్ ద క్యాప్టెన్ ఈస్ చూజన్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్లేయర్స్. ఓకే వెరీ ఈజీ ప్రాబ్లం ఇది. సో టోటల్గా మనం జనరల్గా థింక్ చేసినా ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. 10 ప్లేయర్స్ ఉన్నారు, అందులో ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలంటే 6 మెంబర్స్ని. ఓకే సో ఆ 6 మెంబర్స్ని కూడా ఎలా సెలెక్ట్ చేయాలంటే నార్మల్ మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు, ఒకడు క్యాప్టెన్ ఉన్నాడంట. ఓకేనా ఒక క్యాప్టెన్. సో నౌ 10 ప్లేయర్స్లో నుంచి మనము ఏం చేసుకోవచ్చు, 10 ప్లేయర్స్లో నుంచి 5 మెంబర్స్ సెలెక్ట్ చేద్దాం. 10C5 ఇంటూ అంటే 10 ప్లేయర్స్ ఉన్నారు టోటల్గా, అందులో నుంచి 5 మెంబర్స్ తీసుకున్నాం. రిమైనింగ్ ఇంకా ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ నుంచి ఒక క్యాప్టెన్ తీసుకోవాలి. 5C1 10C5 ఇంటూ 5C1 దీని యొక్క ఆన్సర్. ఓకే దీని వాల్యూ సింప్లిఫై చేయండి, ఏమొస్తుందో మీ యొక్క ఆన్సర్ చెప్పండి మాకు. నెక్స్ట్ ఈ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఈక్వేషన్. ఓకే సో ఈ ఈక్వేషన్ అనే వర్డ్ని మనం ఫామ్ చేయాలంటే ఇక్కడ విత్ అట్లీస్ట్ 1 లెటర్ రిపీటెడ్. ఓకే సో ఒక లెటర్ అనేది రిపీట్ అయింది. సో ఈ వర్డ్ ఇలాంటి క్వశ్చన్ మనం ఇందాకే చేసాం. ఈ క్వశ్చన్ మీరే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా సో ఏమొస్తుందో మీ యొక్క ఆన్సర్ కామెంట్ సెక్షన్లో రాయండి. ఈక్వేషన్ అనే వర్డ్ ఇచ్చాడు, దీన్ని ద నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ విత్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఈక్వేషన్ విత్ అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్. అంటే ఇక్కడ ఏం కావాలంటే ఒక లెటర్ అనేది రిపీట్ కావచ్చు ఇక్కడ. ఓకే సో ఈ క్వశ్చన్ మీరే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ 5 కార్డ్స్ కాంబినేషన్స్ అవుట్ ఆఫ్ ఏ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఓకే డెక్ ఆఫ్ 52 కార్డ్స్. సో ఈ క్వశ్చన్ మనమే ఒకసారి చెప్దాము. ఇది ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్కి కొంచెం డిఫరెంట్ ఇది, ఎందుకంటే అట్లీస్ట్ 1 లెటర్ రిపీటెడ్ అన్నాడు. ఇంతకుముందు చేసిన క్వశ్చన్ సిట్ ఆల్ టుగెదర్, కమ్ ఆల్ టుగెదర్ అవి. నో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం టోటల్గా ఎన్ని లెటర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ లెటర్స్ ఈ వర్డ్లో ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి ఈక్వేషన్. ఓకే సో టోటల్ ఈ 8 లెటర్స్ ఉన్న వర్డ్లో నుంచి మనం ఎన్ని లెటర్ వర్డ్ ఫామ్ చేయాలి, 4 లెటర్ వర్డ్ ఫామ్ చేయాలి. సో టోటల్గా ఎన్ని వేస్ వస్తాయంటే 8 పవర్ 4 వేస్ వస్తాయి. అంటే 4 లెటర్స్ అనేవి ఎన్ని టైమ్స్లో తీసుకోవచ్చు, 8 వేస్లో తీసుకోవచ్చు. సో 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8 8 పవర్ 4 వేస్. ఓకే ఇక్కడ ఏమన్నా అంటే అట్లీస్ట్ 1 లెటర్ రిపీటెడ్ అన్నాడు. సో ద నెంబర్ ఆఫ్ వేస్ వేర్ అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్. 1 లెటర్ ఈజ్ రిపీటెడ్. సో టోటల్గా ఇక్కడ ఏమొస్తాయంటే టోటల్గా మనకు 8 పవర్ 4 వేస్ ఉన్నాయి, అందులో ఒక లెటర్ రిపీట్ కావాలన్నప్పుడు సో 8P4 మైనస్ చేస్తాం. దీంట్లో ఒక లెటర్ రిపీట్ కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే 8P4 అంటే 8లో నుంచి 8P4ని మనం మైనస్ చేస్తాం. సో 8 పవర్ 4 అనేది ఏమొస్తుంది ఇక్కడ మనకు 8 ఇంటూ 8 64, 64 ఇంటూ 8 ఓకే 8 6 48 32 512 వస్తుంది. 512 ఇంటూ 8 8 2 16 8 1 8 + 9 8 5 40 4096 వస్తుంది. 4096లో నుంచి మనము 8P4 మైనస్ చేయాలి.
సో 8p4 అంటే 8 ఇంటూ ఓకే 7 ఇంటూ 6 ఇంటూ 5 వస్తుంది. 6 5 30, 37 210 ఇంటూ 8 ఇంటూ 8. సో 8 8 8 6 1680 వస్తుంది. 1680. సో వీటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి మనకు 6 ఉంది, 6లో 0 పోతే 6 కాబట్టి లాస్ట్ డేట్ 6 రావాలి. సో 2416 ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, యూనిట్ డిజిట్ చెక్ చేసుకుంటే చాలు. సో ఇక్కడ 6 ఉంది, 6లో 0 పోతే ఏం రావాలి, లాస్ట్లో 6 రావాలి. సో 6 అనేది ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి ఇదే ఆప్షన్ కరెక్ట్. ఒకవేళ రెండు ఆప్షన్స్ ఇస్తే అప్పుడు మైనస్ చేసుకోండి. ఈ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ 5 కార్డ్స్ కాంబినేషన్ అవుట్ ఆఫ్ ఎ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. సో టోటల్గా 52 కార్డ్స్ ఉన్నాయంటే అందులో నుంచి మనం 5 కార్డ్స్ తీసుకోవాలి. కానీ అక్కడ కండిషన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ దెర్ ఈస్ ఎగ్జాక్ట్లీ 1 ఏస్ ఇన్ ఈచ్ కాంబినేషన్. ప్రతి ఒక్క కార్డులో ఎన్ని ఉండాలంట, ఓకే ఒక ఏస్ కార్డ్ ఉండాలి. సో మనకు టోటల్గా ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. 4లోంచి ఒక ఏస్ కార్డ్ ఉండాలంట. సో 4c1 ఇంటూ ఇంకా ఏం రావచ్చు మనకు రిమైనింగ్, అంటే ఇక్కడ నుంచి 4 ఏస్ కార్డ్ తీసుకుంటే 52లో 4 ఏస్ తీసేస్తే ఇంకా ఎన్ని ఉంటాయి, 48 కార్డ్స్ ఉంటాయి. ఆ 48లో నుంచి రిమైనింగ్ 4 తీసుకోవాలి. ఓకే 48c4. మనకు కావాల్సింది టోటల్ 5 కార్డ్స్. ఏస్ కార్డ్ ఒకటి తీసుకున్నాం, రిమైనింగ్ 48 ఉన్నాయి, 48 నుంచి 4 తీసుకున్నాం. సో ఇది సరిపోయింది. సో 4c1 అంటే ఏమొస్తుంది మనకు 4 వస్తుంది ఇంటూ సో 48c4. సో దీని ఆన్సర్ ఏమొస్తుందో మీరు మల్టిప్లై చేసుకోండి. 48 ఇంటూ 47 ఇంటూ 46 ఇంటూ ఓకే 45 డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఓకే సో దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది చెక్ చేయండి మీరు. యూనిట్ డిజిట్ చెక్ చేసుకోవచ్చు. 4 8 32, 32లో యూనిట్ డిజిట్ ఏముంది 2 ఉంది, 2 7 14, 14లో యూనిట్ డిజిట్ 4, 4 6 24, 24లో యూనిట్ డిజిట్ 4, 4 5 20. అంటే లాస్ట్లో 0 రావాలి. కానీ ఇక్కడ చూడండి రెండు ఆప్షన్స్లో 0 ఇచ్చాడు. ఒకే ఆప్షన్లో 0 ఉంటే అదే ఆన్సర్ కరెక్ట్. రెండు ఇచ్చాడు కాబట్టి మనకు ఖచ్చితంగా మనం ఇది సాల్వ్ చేయాలి. టోటల్ మల్టిప్లై చేయండి, ఆన్సర్ ఏమొస్తుంది చెక్ చేయండి. సో మోస్ట్లీ ఇది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఓన్లీ మీరు మల్టిప్లై చేసుకుని ఆన్సర్ ఏమొస్తుందో చెక్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఈ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ 500 డిస్సిమిలర్ బాక్సెస్ ఈక్వల్ అమాంగ్ 50 పర్సన్స్. సో 500 బాక్సెస్ని మనము ఇలా రాసుకోవచ్చు, 50 ఇంటూ 10 బాక్సెస్. వీటిని ఎంతమంది మధ్య డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 50 మెంబర్స్. 50 ఇంటూ 10 బాక్సెస్ని 50 మెంబర్స్లో డిస్ట్రిబ్యూట్ చేయాలంటే సో మనము ఒక ఫార్ములా చెప్పాం రిజల్ట్స్లో. సో నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ m ఇంటూ n ఓకే థింగ్స్ కానీ డిస్టింక్ట్ థింగ్స్ కానీ ఉండొచ్చు, థింగ్స్ క్యాన్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఇది ఒక ఫార్ములా ఉంది, మీరు లిస్ట్లో ప్రొవైడ్ చేసాం. ఇది డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ n పర్సన్స్ లేదా m పర్సన్స్. ఓకే సో m ఇంటూ n థింగ్స్ ఉన్నాయి, m పర్సన్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎన్ని వేస్లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అన్నప్పుడు మనకు ఫార్ములా అనేది mn ఫ్యాక్టరియల్ బై m ఫ్యాక్టరియల్ హోల్ పవర్ n. ఓకే ఈ ఫార్ములా వస్తుంది, m ఫ్యాక్టరియల్ హోల్ పవర్ n. సో ఇది n. సో నౌ m అంటే 50 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై m అంటే ఏంటి ఇక్కడ, సో ఇది n రిపీట్ అయిన నెంబర్ n, m అంటే 10 హోల్ పవర్ 50, 10 ఫ్యాక్టరియల్ హోల్ పవర్ 50. సో 10 ఇంటూ 50 అంటే 500 డివైడెడ్ బై 10 ఫ్యాక్టరియల్ హోల్ పవర్ 50. ఆప్షన్ D ఈస్ కరెక్ట్. నెక్స్ట్, there are 4 oranges, 5 apples and 7 mangoes in a fruit basket. The number of ways of selecting at least one fruit from among the fruits in the basket is. సో టోటల్గా ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయంట, ఒక ఫ్రూట్ సెలెక్ట్ చేసుకోవడం ఎన్ని వేస్ ఉన్నాయి. సో ఇది కూడా మనము ఫస్ట్ 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, మ్యాంగోస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ థింగ్స్. ఓకే సో 4 ఆరెంజెస్ ఆఫ్ ఫస్ట్ కైండ్, దీన్ని P అనుకుందాం, ఇది Q, ఇది R. సో PQR 3 కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు వీటిని అట్లీస్ట్ 1 ఫ్రూట్ వచ్చినట్టు అరేంజ్ చేయడానికి ఎన్ని వేస్ వస్తాయంటే మనకు P+1 ఇంటూ Q+1 ఇంటూ R+1 -1 చేస్తాం. ఓకే సో ఇది కూడా ఒక ఫార్ములా ఉంది, P+1 ఇంటూ Q+1 ఇంటూ R+1 -1. నెంబర్ ఆఫ్ n డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ 1 ఫ్రూట్ అన్నప్పుడు మనం ఇన్ని వేస్ వస్తాయి. సో 4+1 5, 5+1 6, 7+1 8 -1. సో ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ చెక్ చేసుకోవచ్చు మీరు. 5 6 30 వస్తుంది, 30 ఇంటూ 8 240, 240లో 1 పోతే 239,
ఈజీనే ఆన్సర్ ఇది. హౌ మెనీ కార్డ్స్ కెన్ బి డ్రాన్ త్రూ 21 పాయింట్స్ ఆఫ్ ఎ సర్కిల్. 21 పాయింట్స్ ఉన్నాయంట సర్కిల్లో, ఎన్ని కార్డ్స్ వేయచ్చు? కార్డ్ అంటే ఏంటి, 2 పాయింట్ కట్ అవుతుంది. సో 2 పాయింట్ దగ్గర నుంచి కట్ అవుతుంది, దాన్ని ఏమంటాం కార్డ్ అంటాం. ఇలాంటివి ఎన్ని కార్డ్స్ వేయచ్చు? సో 21 పాయింట్స్ ఉన్నాయి. కార్డ్ అంటే ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ కావాలి? 2 పాయింట్స్. సో 21C2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో 21C2 వాల్యూ ఏమొస్తుందో మీరే చెప్పాలి. ఓకే, 21C2 వాల్యూ ఏమొస్తుందో మీరే చేయండి ఒకసారి. 21 ఇంటూ ఓకే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అంటే 21 ఇంటూ 20 డివైడెడ్ బై n మైనస్ r అంటే 20లో నుంచి 2 పోతే ఏమొస్తుంది? 19 ఫ్యాక్టోరియల్. ఇక్కడ కూడా 19 ఫ్యాక్టోరియల్ బై 2. సో 2 ఇంటూ 1 ఇది వస్తుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. 21 ఇంటూ 20 బై 2, 2 1 2 10 210 వస్తుంది ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే. ఇన్ అన్ అపార్ట్మెంట్ దెర్ ఆర్ 30 kids. ఇఫ్ ఈచ్ కిడ్ ప్లే టేబుల్ టెన్నిస్ విత్ అదర్ కిడ్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్. సో 30 మెంబర్స్ ఉన్నారు, ఒక కిడ్ ఇంకొక కిడ్తో ఆడుతున్నారు అంటే ఇప్పుడు 30లోంచి ఎంతమంది ఆడుతున్నారు ఒక గేమ్? 2 మెంబర్స్. ఓకే, ఈ కిడ్ ఒకడు అంటే ఒక యూనిట్, ఈ కిడ్ సో 2 కాబట్టి 30C2 అనేది ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకే, సో ఈ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అన్న నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అన్నా కూడా హ్యాండ్ షేక్స్, నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్ అని ఇచ్చినా కూడా షేకింగ్ హ్యాండ్ అన్నప్పుడు సో ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతాడు. సో 30 persons ఉన్నారు, 30% went to a party and they shake hand with each other, then how many shake hands will be there అన్నప్పుడు సేమ్ 30C2నే దాని యొక్క ఆన్సర్. సో ఈ క్వశ్చన్ n ఈక్వల్స్ టు 210 హోల్ స్క్వేర్ ఇంటూ 360 ఇంటూ 143 దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ ట్రివియల్ ఫ్యాక్టర్స్. నాన్ ట్రివియల్ ఫ్యాక్టర్స్ అంటే 1 తప్ప రిమైనింగ్ అన్ని ఫ్యాక్టర్స్ అని. నాన్ ట్రివియల్ అన్నప్పుడు 1 తీసేస్తాం. ఓకే, ఆఫ్ n ఈజ్ ఏమవుతుంది? సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉండాలి నెంబర్. ఓకే, నెంబర్ అనేది ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉంటేనే ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు. సో 210 ఎలా రాయొచ్చు మనము? 3 ఇంటూ 7 అంటే 21 వస్తుంది, 2 ఇంటూ 5 10 హోల్ స్క్వేర్. 316 ఎలా రాయొచ్చు? 3 3 is 9, 9 to the 18, 18 to the 36 ఇంటూ 10 కాబట్టి 2 ఇంటూ 5. 143 ఎలా రాయొచ్చు? 11 ఇంటూ 13. ఓకే, 11 1 11 3 సో 13. సో కాబట్టి చూడండి టోటల్ ఏమొస్తాయి? ఇక్కడ 3 అనేది ఇక్కడ 2 times ఉంది, ఇక్కడ 2 times ఉంది, 4 times. సో 3 power 4 ఇంటూ నెక్స్ట్ 2 చూడండి, ఇక్కడ 2 times ఉంది, ఇక్కడ 3 times ఉంది, 2 power 5. 7 ఓన్లీ 2 times ఉంది కాబట్టి 7 square. 5 ఇక్కడ 2 times ఉంది, ఇక్కడ 1 time ఉంది, 5 power 3. 11 ఒకసారి ఉంది, 13 ఒకసారి ఉంది. సో టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం మనము? ఈ పవర్స్ని +1 చేసి మల్టిప్లై చేస్తాం. అంటే 4 + 1 ఇంటూ 5 + 1 2 + 1 3 + 1 1 + 1 ఇంటూ 1 + 1. టోటల్ ఏమొస్తుంది చూడండి? 5 ఇంటూ 6 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 2. 5 6 30, 33 90, 94 360 ఇంటూ 2, 720 ఇంటూ 2. 720 ఇంటూ 2 ఏమొస్తుంది? ఓకే, 144, 140. సో 1440. లో నుంచి మనం ఏం చేయాలి? ఇక్కడ 2 నాన్ ట్రివియల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 1 1 1 అనేది 2 times వచ్చుకో -2 చేస్తాం. 1440 2 మైనస్ చేస్తే 1438 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సింపుల్ ప్రాబ్లం. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి సంబంధించి మనకు 2023లో కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి మార్చాలి మనం. మార్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పోనెంట్స్ని +1 చేసుకొని మల్టిప్లై చేయాలి అంతే. ఓకే, సో మనకు టోటల్గా ఇంకా కొన్ని క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ చూడండి. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకు. సో ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 4 letters క్యాన్ బి పుట్ ఇన్ 4 addresses envelopes. సో 4 letters ఉన్నాయంటే 4 address envelopesలో పుట్ చేస్తున్నాం. సో దట్ నో లెటర్ గోస్ టు ఎన్వలప్ మీంట్ ఫర్ ఇట్. అంటే ఇది వచ్చేసి డీఅరేంజ్మెంట్ ప్రాబ్లం. అంటే సో ఇక్కడ ఏమున్నాయంట? 4 letters ఉన్నాయంట, 4 address envelopesలో పుట్ చేయాలి. సో టోటల్ ఎన్ని వేస్ వస్తాయి మనకు? 4 ఫ్యాక్టరియల్ వేస్ వస్తాయి. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మనము ఓకే డీఅరేంజ్మెంట్ చేయాలంటే అంటే 4
లెటర్స్ ఉన్నాయి, 4 ఎన్వలప్స్ ఉన్నాయి. అంటే ఈ 4 లెటర్స్ని ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 అనుకోండి. అంటే ఫస్ట్ లెటర్ ఫస్ట్ దాంట్లో కాకుండా రిమైనింగ్ ఎక్కడైనా పెట్టచ్చు. సెకండ్ లెటర్ సెకండ్ దాంట్లో కాకుండా రిమైనింగ్ ఎక్కడైనా పెట్టచ్చు. అంటే నో లెటర్ గోస్ ఇన్ టు ఎన్వలప్ మెంట్ ఫర్ ఇట్. అంటే ఆ లెటర్ దాని యొక్క ఎన్వలప్లో కాకుండా వేరే ఎన్వలప్స్లో పెట్టాలంట. ఇలాంటి కేసుని మనం ఏమంటామంటే డీఅరేంజ్మెంట్ అంటాం. అంటే అరేంజ్మెంట్ కాదు, డీఅరేంజ్మెంట్. డీఅరేంజ్మెంట్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, టోటల్ వేస్ కనుక్కోవాలి మైనస్ టోటల్లో నుంచి ఏం చేస్తామంటే సమేషన్ కే ఫ్రమ్ 1 to 4, టోటల్ 4 ఉన్నాయి కాబట్టి 4ck ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఓకే, సో 4 ఫ్యాక్టర్ అంటే 4 ఫ్యాక్టర్లు వస్తుంది. సో ఇక్కడ కే ప్లేస్లో 1 రాస్తాం ఫస్ట్, 4c1, 4c2, 4c3 ప్లస్ 4c4. ఓకే, ఇది సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 24 మైనస్, ఓకే 4c1 అంటే 1 వస్తుంది. ఓకే, 4c1 అంటే 4 వస్తుంది, ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది చెక్ చేసుకోండి. సో ఇదంతా మీరు సాల్వ్ చేయొచ్చు ఇది ఈజీగా. ఓకే, దీని వాల్యూ ఏమొస్తుంది చెక్ చేసుకొని మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. వెరీ ఈజీ ప్రాబ్లం ఇది. ఓకే, సో మనకు ఆన్సర్ 24 మైనస్, సో ఇక్కడ దీని యొక్క ఆన్సర్ మనకు 4c3 అన్న మనకు 4 వస్తుంది, 8 ఇది 1, ఓకే 9 ఒక 6, 15 వస్తుంది. సో 24లో 15 పోతే 9 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్ ప్రాబ్లం. నౌ అట్ అన్ ఎలక్షన్ ఏ ఓటర్ మే ఓట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ కావచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ టైం దగ్గరలో ఉంది కాబట్టి. నాట్ ఎక్సీడింగ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్, నెంబర్ టు బి ఎలక్టెడ్ ఇఫ్ 4 క్యాండిడేట్స్ ఆర్ టు బి ఎలక్టెడ్ అవుట్ ఆఫ్ ద 12 కంటెస్టెడ్. సో ఎంతమందిని ఎలక్ట్ చేసుకుంటున్నాడో అంతమందిని ఓట్ చేయొచ్చు అంట ఇతను. అంటే అంతకన్నా ఎక్కువ ఓట్ చేయకూడదు. నాట్ ఎక్సీడింగ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్. సో 4 మెంబర్స్ ఎలక్ట్ అవుతున్నారు అంటే 4 మెంబర్స్ని ఎలక్ట్ చేసుకోవాలి మనం. ఓకే, సో టోటల్గా ఎంతమంది కంటెస్టెడ్ ఉన్నారు, 12 మెంబర్స్ ఉన్నారు ఎలక్షన్లో. అండ్ ద ఓటర్ ఓట్స్ ఫర్ అట్లీస్ట్ 1 క్యాండిడేట్స్, ఖచ్చితంగా ఒకరినైనా ఓటు వేయాలి. మ్యాక్సిమం ఎంతమందిని వేయాలి, 4 మెంబర్స్ని వేయాలి ఎందుకంటే 4 క్యాండిడేట్స్ నిలబడినారు కాబట్టి. దెన్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఏ ఓటర్ క్యాన్ ఓట్. సో టోటల్ ఎన్ని వేస్లో వేయచ్చు. సో 12 మంది కంటెస్ట్ చేశారు, నేనేం చేశానంటే కేవలం ఒకరినే ఓటు వేసాను, ఇది ఒక వే రావచ్చు. లేదా 12 మందిలో ఇద్దరిని వేసాం, ఇదొక వే. లేదా 12లో ముగ్గురికి వేసాం, లేదా 12లో 4 మెంబర్స్కి వేసేసాం. 4 కన్నా ఎక్కువ మంది వేయకూడదు ఎందుకంటే ఉండేది నిలబడింది 4 మెంబర్సే. అంటే అట్లీస్ట్ ఒకరికైనా ఓటు వేయాలి. ఓకే, మ్యాక్సిమం 4 వేయాలి. సో కాబట్టి టోటల్ వేస్ అని వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ప్లస్ ఎందుకు తీసుకున్నామంటే అడిషన్ ప్రిన్సిపల్, అంటే అన్నీ తీసుకోవడం లేదు, ఏదైనా ఒక కేసే దీంట్లోంచి. సో కాబట్టి ఇది వస్తుంది. సో మనకు సో ఇది సాల్వ్ చేద్దాం. 12c1 అంటే 12 వస్తుంది. దీని ఏం రావచ్చు, 12c2 అంటే 12 × 11 by 2 × 1. 12c3 అంటే 12, 11, 10 by 3 to 1 ప్లస్ 12, 11, 10 × 9 by 4, 3 to 1 వస్తుంది. ఇక్కడ సింప్లిఫై చేసుకోవచ్చు. 2 6 3 2 6, 6 2 12, 4 1 4 3 3 3 క్యాన్సల్, 2 1 2 5. సో టోటల్ ఏం మిగులుతుంది చెప్పండి ఇక్కడ, 12 × 6, సారీ 12 ప్లస్ 6, 12 ప్లస్ 6 ప్లస్ 2 11 22, 22 × 10 210, సారీ 22 × 10 220 ప్లస్, ఓకే సో ఇక్కడ 6 12 ప్లస్ 6 11 66, ఇది 66 ప్లస్, సో ఇక్కడ ఏముంది 11 ఉంది, 11 5 40, 11 5 55 × 9, 55 × 9 45 45 495. సో టోటల్ యాడ్ చేద్దాం. సో ఇదంతా యాడ్ చేస్తే మనకు ఇక్కడే 700 పైన ఉంది, ఇది రాదు ఇది రాదు. సో 780 వస్తుందా, 780 కన్నా చెక్ చేసుకోండి. 4 5 6. సో లాస్ట్లో యూనిట్ డిజిట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, 6 ఉంది. 6 + 5 11, ఒక 2, 11 × 2 ఎంత 13. సో లాస్ట్లో ఏం రావడానికి ఛాన్సెస్ ఉంది, 3. కాబట్టి 3 ఉన్నది ఒకే ఆప్షన్ కాబట్టి 793 ద్వారా ఆన్సర్. సో యూనిట్ డిజిట్ చెక్ చేసుకోవచ్చు. ఇంకోసారి చూడండి, లాస్ట్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ లాస్ట్లో 6 ఉంది. 2 + 6 8, 8 + 0 8, మళ్ళీ 8 + 5 అంటే 13. 13 అంటే లాస్ట్లో ఏమిది 3 ఒకే ఆప్షన్లో ఉంది కాబట్టి 793 is our answer. ఓకే, ఈ క్వశ్చన్ ఇందాక చేసాం. సో టోటల్గా ఇవన్నీ మనకు పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్కి సంబంధించి అన్ని క్వశ్చన్స్, ఆల్ మెథడ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ హియర్.
సో ఈ వీడియో వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. సో ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ని 2-3 టైమ్స్ అన్న ఎగ్జామ్ ముందు ప్రాక్టీస్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.